Welcome to Gate Masters Academy. This is Ashok Reddy, Fluid Mechanics faculty. ఈ వీడియోలో మనము APPSC AE ఎగ్జామ్ రీసెంట్గా కండక్ట్ చేశారు. ఎప్పుడు కండక్ట్ చేశారంటే 15th May 2022లో కండక్ట్ చేశారు. రీసెంట్గా కండక్ట్ చేశారు. 15th May 2022లో కండక్ట్ చేసినటువంటి ఏఈ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ మార్నింగ్ సెక్షన్లో జనరల్ స్టడీస్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వాటి కాల్ టెక్నికల్ పేపర్ కండక్ట్ చేశారు. ఆ టెక్నికల్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి వచ్చినాయి. ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. టోటల్గా 80 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, 80 క్వశ్చన్స్. ఆ టోటల్ 80 క్వశ్చన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూడండి, నేను 73 క్వశ్చన్గా కన్సిడర్ చేస్తున్నాను. ఈ రిఫరెన్స్ ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము అంటే ఏపీపీఎస్సి కీని రిలీజ్ చేసింది. ఆ కీలో ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతూ క్వశ్చన్స్ ఇచ్చింది. అక్కడ 73 క్వశ్చన్స్ నుంచి ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టార్ట్ అయినాయి అప్ టు 150. ఇవి మీరు కౌంట్ చేసుకుంటే 78 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 11 and 12. ఓకే, దోస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఫ్లూయిడ్ మెకానిక్స్ క్వశ్చన్స్. ఈ 150 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ 78 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 11 and 12. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. On application of shear stress, the fluid will. Yes. Now, look at here. Let us considering the fluid which is at rest. మనకి డెఫినేషన్ క్లియర్గా చెప్తుంది. The fluid which is at rest here. ఈ ఫ్లూయిడ్ మీద మీరు ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ద సమ్ అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్, అప్పుడు ఏమవుతుంది? ద ఫ్లూయిడ్ విల్ స్టార్ట్స్ మూవింగ్ హియర్. ఓకే, ఫ్లూయిడ్ ఎప్పుడైతే మూవింగ్ అవుతుందో దెన్ వీ కెన్ సే దట్ ద ఫ్లో విల్ స్టార్ట్స్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే స్టార్ట్స్ టు ఫ్లో హియర్. ఓకే, స్టార్ట్స్ టు ఫ్లో. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే అసలు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్? Fluid is a substance which can deform continuously under the action of shear force, however the small shear force may be. అయితే ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి, సి ఆప్షన్ కూడా చూసినట్లయితే ఫ్లో స్టార్ట్స్ టు ఫ్లో ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ది షియర్ స్ట్రెస్. ఇక్కడ హౌఎవర్ ద స్మాల్ షియర్ స్ట్రెస్ అంటున్నాం. ఈ ఆప్షన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మనం ఆప్షన్ ఏకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా అంటున్నారు నాట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ ది షియర్ స్ట్రెస్. అంటే ఏంటి? షియర్ స్ట్రెస్ వాల్యూ మీద డిపెండ్ కాదు. మీరు స్మాల్ షియర్ స్ట్రెస్ అప్లై చేసినా, లార్జ్ అమౌంట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ అప్లై చేసినా ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది. డెఫినేషన్ అదే చెప్తుంది. ఏమని చెప్తుంది డెఫినేషన్? వన్స్ అగైన్ ఐ రిపీట్ ద డెఫినేషన్. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్? ఫ్లూయిడ్ ఈస్ a substance which can deform continuously under the action of shear force, however the small shear force may be. ఓకే, బట్ సమ్ స్పెసిఫిక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. వాటిల్లో మటుకు ఆఫ్టర్ రీచింగ్ ద సర్టన్ వాల్యూ ఆఫ్ ది షియర్ ఫోర్స్ ఆర్ షియర్ స్ట్రెస్ దెన్ ద ఫ్లో విల్ స్టార్ట్స్. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్. మనము డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కూడా బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్కి ఓకే డయాగ్రామ్ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. దిస్ ఈస్ ద కర్వ్ ఫర్ బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్లో స్టార్ట్ అవ్వాలి అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నాం. అలాంటి ఎక్సెప్షన్ కేసెస్, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ మే బీ. ఓకే, కాబట్టి జనరల్ స్టేట్మెంట్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 ఆప్షన్స్లో ఈ ఆప్షన్స్కి మనము ఇవ్వచ్చు ఆన్సర్. అండ్ కీలో కూడా ఆప్షన్ ఏనే ఓకే ఇచ్చారు ఆన్సర్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 74 చూద్దాం. డాష్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డైనమిక్ వెస్కాసిటీ టు ద కైనమాటిక్ వెస్కాసిటీ. ఎస్, మనము డెఫినేషన్ చూసినట్లయితే కైనమాటిక్ వెస్కాసిటీ న్యూ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ వెస్కాసిటీ డివైడెడ్ బై డెన్సిటీ. దిస్ ఈస్ ద డెఫినేషన్. ఓకే, కైనమాటిక్ వెస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ వెస్కాసిటీ డివైడెడ్ బై డెన్సిటీ. ఇఫ్ యూ నో దిస్ డెఫినేషన్ దెన్ వీ కెన్ ఆన్సర్ ఫర్ దాట్. ఇక్కడ ఏమని ఇచ్చారు? డైనమిక్ వెస్కాసిటీ టు ద కైనమాటిక్ వెస్కాసిటీ. దట్ మీన్స్ మ్యూ డివైడెడ్ బై 1 minute. Mu divided by
న్యూ ఏమవుతుంది మీరు చెప్పండి, మ్యూ డివైడెడ్ బై న్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు రో, అంటే రో ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ, రో అంటే డెన్సిటీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎస్ ఏ కరెక్ట్, ఆన్సర్ ఏ కరెక్టే కదా 74. నెక్స్ట్ మనము 75 క్వశ్చన్కి వెళ్దాం. 75 క్వశ్చన్ చూద్దాం. ద డైమెన్షన్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ వెయిట్ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్, ఎస్ స్పెసిఫిక్ వెయిట్ అంటే గామా, గామా మీన్స్ సెల్ఫ్ వెయిట్ డివైడెడ్ బై వాల్యూమ్. సెల్ఫ్ వెయిట్కి యూనిట్ అంటే న్యూటన్స్ అవుతుంది అండ్ వాల్యూమ్కి మీటర్ క్యూబ్ అవుతుంది. సో ద స్పెసిఫిక్ వెయిట్ యూనిట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. మరి ఇక్కడ చూడండి ప్రెషర్ యూనిట్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫోర్స్ యూనిట్ ఏంది, న్యూటన్స్. వాల్యూమ్ యూనిట్ మీటర్ క్యూబ్ అండ్ వర్క్ డన్ యూనిట్ ఏంది, న్యూటన్ మీటర్ పర్ మీటర్ క్యూబ్. ఇది కూడా గెట్ క్యాన్సిల్ అవుతుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, డెన్సిటీ యూనిట్ వి నో దట్ కేజీ పర్ మీటర్ క్యూబ్. మరి ఈ 4 ఆప్షన్స్లో ఓకే విచ్ ఈజ్ సేమ్ యాజ్ ద స్పెసిఫిక్ వెయిట్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ నెంబర్ 76, క్వశ్చన్ నెంబర్ 76. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద డెన్సిటీ ఆఫ్ ది వాటర్? డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఇంపార్టెంట్ వన్. ఫ్లూయిడ్ ప్రాపర్టీ ఏంటంటే డెన్సిటీ అండ్ ఫ్లూయిడ్ ఈజ్ ఎ వాటర్. ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ 4 degrees centigrade, ద డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ 0 degrees centigrade. ఈ 4 ఆప్షన్స్ కరెక్టే. ఎస్, ఇక్కడ ఏ ఆప్షన్ కూడా మనము రాంగ్ పట్టడానికి లేదు ఎక్సెప్ట్ 4 ఆప్షన్స్ కరెక్ట్ కాదు, సారీ, ఎక్సెప్ట్ ఆప్షన్ డి. ఎక్సెప్ట్ ఆప్షన్ డి, రిమైనింగ్ 3 ఆప్షన్స్ కరెక్టే. చాలా ఓకే కన్ఫ్యూజన్గా ఇచ్చాడు క్వశ్చన్, ఇది మనం చూద్దాం. అయితే ఇక్కడ చూడండి నేనేమంటున్నా ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్, ఆప్షన్ డి కరెక్ట్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్గా పెట్టొస్తారు. వాళ్ళు ఎందుకు పెడతారు అంటే ఆప్షన్ డి కరెక్ట్గా అంటే ఓకే యాక్చువల్గా మనము ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ద డెన్సిటీ ఈజ్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అని చెప్తాం. డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటాం. డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్టేట్మెంట్. ఎస్, ఇక్కడ చూద్దాం మనం దీన్ని బేస్ చేసుకొని వాటర్ అవైలబుల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 degrees centigrade టు 100 degrees centigrade. ఈ రేంజ్లో వాటర్ అవైలబుల్ అవుతుంది. వాటర్ అవైలబుల్ ఎట్ 0 degrees centigrade టు 100. మినిమం టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఈజ్ హౌ మచ్? 0 degrees centigrade. 0 degree centigrade. మరి ఇక్కడ డెన్సిటీ ఎంత ఉండాలి? మ్యాక్సిమం. కాబట్టి చూడండి చక్కగా ఆప్షన్ డి ఏముంది, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ 0 degrees centigrade. దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్స్ సార్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్గా అంటుంటారు. ఆప్షన్ డి కాదు, ఉన్న వాటిల్లో ఆప్షన్ డినే పక్కాగా రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ ఆప్షన్ డి పక్కాగా రాంగ్ ఆన్సర్ అంటే దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా వస్తాను. చూద్దాం మనం ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ ద 0 degrees centigrade టు 100 degrees centigrade ఐఎమ్ కన్సిడరింగ్ 4 degrees centigrade. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. 4 degrees centigrade. చూడండి ఆప్షన్ సి కూడా అదే ఉంది, 4 degrees centigrade. ఎస్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ వి అబ్జర్వ్ హియర్ ఈస్ in the range of 0 degrees centigrade to 4 degrees centigrade, this water exhibits negative coefficient of thermal expansion. మీ అందరికీ ఐడియా ఉంది స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ గురించి డిస్కషన్ జరుగుతుంది థర్మల్ స్ట్రెసెస్లో. ఇన్ ద రేంజ్ ఆఫ్ 4 degrees centigrade టు 100 degrees centigrade, పాజిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, పాజిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెగటివ్ అండ్ పాజిటివ్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ దాని మీనింగ్ చెప్పిన తర్వాత నేను వెళ్తాను. పాజిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంది ఒక పర్టికులర్ మెటీరియల్ కంటే దోస్ మెటీరియల్స్ ఈజ్ ఎక్స్పాండ్ వెన్ హీటెడ్. మీరు ఎప్పుడైతే టెంపరేచర్ని రైజ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా హీటింగ్ జరుగుతుంది. ఆ హీటింగ్ వలన
ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే మీరు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అలా కాకుండా మీరు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంటే రివర్స్లో అప్పుడు కాంట్రాక్షన్ జరుగుతుంది. కాంట్రాక్షన్ అంటే కూలింగ్ అవటం వల్ల కాంట్రాక్షన్ జరుగుతుంది. ఇది జనరల్గా జరిగేది. బట్ నెగటివ్ కోషెంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు హీట్ చేయటం వల్ల కాంట్రాక్ట్ అవుతుంది, కూల్ చేయటం వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏం చేశారు? ఇక్కడ మీరు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశారు. ఈ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయటం వల్ల ఏం జరగాలి? ఎక్స్పాన్షన్ జరగదు, కాంట్రాక్షన్. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నారు. 4 to అంటే ఇక్కడ ఏం జరగాలి? కాంట్రాక్షన్ జరగాలి. కానీ ఏం జరుగుతుంది? ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇంత మీనింగ్ ఉంది ఈ క్వశ్చన్లో. ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, అబోవ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ద వాటర్ ఈస్ ట్రై టు ఎక్స్పాండ్. చూడండి, 4 నుంచి 100కి వెళ్ళేటప్పుడు వాటర్ ఈస్ ట్రై టు ఎక్స్పాండ్. బిలో 4 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేటప్పుడు కూడా వాటర్ ఈస్ ట్రై టు ఎక్స్పాండ్. ఓకే, బోత్ ప్లేసెస్. మరి మీరు చెప్పండి, ఈ ప్లేస్లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఇటు నుంచి ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటే ఈ ఎక్స్పాన్షన్ వలన వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ వీ నో దాట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇఫ్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజెస్ ద డెన్సిటీ ఈజ్ డిక్రీజెస్. అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళేటప్పుడు డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా 4 నుంచి 0కి వచ్చేటప్పుడు కూడా డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వీ కెన్ ఆన్సర్ ద డెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇంత మీనింగ్ ఉంది దీంట్లో. సో ఆన్సర్ ఈస్ సి. వెరీ గుడ్ సార్. మీరు స్టార్టింగ్లో చెప్పారు ఏ బి కూడా అవ్వచ్చు, కానీ దానికి పర్టికులర్ క్వశ్చన్లో ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్తే అవ్వచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అంటున్నాడు. డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే అంటున్నాడు. అవుతుంది. ఈ రేంజ్లో అయితే అవుతుందా లేదా? మీరే చూడండి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్తుంది అంటే కాంట్రాక్ట్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే కాంట్రాక్ట్ వల్ల వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్. మరి వాల్యూమ్ డిక్రీజ్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. బ్రాకెట్లో ద రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ 0 to 4 అయితే. అదేవిధంగా ఇది కూడా రైట్ అవుతుంది. ఏమని ఇచ్చాడు ఇక్కడ? డిక్రీజెస్ వెన్ టెంపరేచర్ ఈస్ ఇంక్రీజెస్. అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దట్ ఈస్ పాసిబుల్. అది కూడా మీరు చెక్ చేసుకోండి. 4 to 100 ఎక్స్పాన్షన్, వెలాసిటీ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజెస్, డెన్సిటీ డిక్రీజెస్. 4 to 100 అంటే టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్. కాబట్టి ఇంత మీనింగ్ ఉంది ఈ క్వశ్చన్లో. ఓకే, దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ఉండాలి డెన్సిటీలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ఇన్ ద గ్రాఫ్ ఆఫ్ షియరింగ్ స్ట్రెస్ వర్సెస్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ రిప్రజెంట్స్ అ షియర్ థిన్ననింగ్ ఫ్లూయిడ్? ఇక్కడ షియర్ స్ట్రెస్ ఆన్ వై యాక్సిస్, షియర్ స్ట్రెస్ on x-axis rate of shear strain d pi divided by dt or du divided by dy. చూద్దాం. ఫస్ట్ మీరు చాలామంది స్టూడెంట్స్కి ఈ షియర్ థిన్ననింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అని డౌట్ వస్తుంటుంది. దాని గురించి కొంచెము డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మీరు చూడండి, నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అంటారు. నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్, there are 2 types. One is time independent, time మీద డిపెండ్ కావు. Another one is time dependent, time మీద డిపెండ్ అవుతుంది.
నెక్స్ట్ వన్, ఈ టైమ్ ఇండిపెండెంట్లో 3 టైప్స్ ఉంటాయి ఫ్లూయిడ్స్. వన్ ఈజ్ డైలటెంట్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, సెకండ్ వన్ ఈజ్ సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, థర్డ్ వన్ ఈజ్ బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్. అదేవిధంగా ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్ ఉంటాయి, రియోపెప్టిక్ ఉంటుంది, థిక్సోట్రోపిక్ అని 2 ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఎస్, ఇక్కడ మీరు చూడండి, ద షియర్ థిన్ననింగ్ ఫ్లూయిడ్ అంటే సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్. ఓకే, డైలటెంట్ ఫ్లూయిడ్ అంటే షియర్ థిక్కనింగ్ ఫ్లూయిడ్ అంటారు. ఓకే, సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్ని వీ కెన్ కాల్ యాజ్ ఏ షియర్ థిన్ననింగ్ ఫ్లూయిడ్. ఓకే, షియర్ థిన్ననింగ్ ఫ్లూయిడ్. సరే, దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటారు అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, దిస్ dpi డివైడెడ్ బై dt అవ్వచ్చు, dy డివైడెడ్ బై dt. దిస్ ఈస్ గివ్స్ ద స్లోప్ హియర్. దట్ స్లోప్ ఈస్ డిక్రీజెస్. దట్ స్లోప్ ఈస్ డిక్రీజెస్. దట్ ఈస్ ద రీజన్. ఎస్, ఇక్కడ మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది దేనికి? డైలటెంట్కి. ఇది దేనికి? న్యూటానియన్కి. ఇది దేనికి? సూడోప్లాస్టిక్కి. ఇది దేనికి? బింగమ్ ప్లాస్టిక్కి. మరి క్వశ్చన్లో సూడోప్లాస్టిక్ అడిగారు కదా, సూడోప్లాస్టిక్ని షియర్ థిన్ననింగ్ అన్నాను కదా, అంటే అప్పుడు ఏ కరువు? సెకండ్ కరువు, కరువు నెంబర్ 2. సో ఆన్సర్ ఈజ్ బి. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్, if the specific gravity of the fluid is 1.26, specific gravity of the fluid is 1.26, its specific weight will be, and take the density of the water is 1000 kg per meter cube and acceleration due to gravity is 10 meter per second square. Okay, easy question, basic question idi. Specific gravity of the fluid ante S of fluid is equal to 1.26. Next, specific gravity, specific weight, that is the question mark here. Take the density of the water is 1000 and acceleration due to gravity is 10 meter per second square. Acceleration due to gravity is 10 meter. Now, basic formula, specific gravity is equal to specific weight of the fluid to the specific weight of the water. Specific weight of the water. Then specific weight of the fluid is equal to SF into SW, 1.26. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డెన్సిటీ మల్టిప్లై విత్ జీగా రాసుకోవచ్చు. డెన్సిటీ 1000 ఇచ్చినట్టుకున్నారు అండ్ 10 ఇచ్చినట్టుకున్నారు జీ వాల్యూ. నా ఇది కానీ మీరు చేసినట్లయితే ఇక్కడ చూడండి, 12.26 ఇంటూ 10 క్యూబ్ వస్తుంది. 10 క్యూబ్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. నా ఓకే, దీన్ని మీరు 12.6 అంతేనమ్మా, 12 అంతేలేండి, ఇక్కడే ఉంది చూడండి, ఇక్కడ 3 zeros టోటల్గా 4 zeros వస్తున్నాయి. అప్పుడు 1.26 ఇంటూ 10 విచ్ గివ్స్ ద 12.6 కిలో న్యూటన్ పర్ మీటర్. అదే ఉన్నట్టుగా ఉంది ఆప్షన్, కిలో న్యూటన్ పర్ మీటర్. ఇది అయితే చాలా ఈజీ క్వశ్చన్. బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కొంచెం హార్డ్గానే ఉన్నాయి. అంటే క్వశ్చన్ నెంబర్ 77 and 76 కొంచెం. నెక్స్ట్ వన్, for the liquids or gases at a rest, the pressure gradient in the vertical direction at any point in a fluid depends on the dash of the fluid at that point. Fluid at that point here. Now, దాని మీనింగ్ ఏంటంటే dou P divided by dou H vertical direction. Now, this gives the vertical direction. దీన్ని మనం H అనండి, Y అనండి, నో ప్రాబ్లం. హైడ్రోస్టాటిక్ లను బేస్ చేసుకొని మనం చెప్తాము, ఓకే, డో పీ డివైడెడ్ బై డో హెచ్ ఇస్ ఈక్వల్ టు రోజీ అని, రోజీ విచ్ ఇస్ ఈక్వల్ టు గామా. కాబట్టి ఇక్కడ క్లియర్ చూడండి, ప్రెషర్ గ్రేడియంట్ జనరల్గా డో పీ డివైడెడ్ బై డో ఎక్స్ అంటున్నాము, దట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఫ్లోలోనైతే డో పీ బై డివైడ్ బై డో ఎక్స్ అంటాము, కానీ ఇక్కడ అనలేదు. ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ అంటే వర్టికల్ డైరెక్షన్, దాన్ని మనం హెచ్గా కన్సిడర్ చేస్తాము. మరి హెచ్గా కన్సిడర్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ వెరీ పాపులర్ స్టేట్మెంట్, మీ అందరికీ తెలుసు ఈ ఎక్స్ప్రెషన్ వెరీ పాపులర్ ఎక్స్ప్రెషన్, కాబట్టి ఎక్కువ టైం దీనికి కేటాయించడం లేదు. ఓకే, ఆన్సర్ స్పెసిఫిక్ వెయిట్. వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which of the following statements is not correct about the gauge pressures? About the gauge pressures. ఇది కూడా కొంచెం ట్రిక్కీగానే ఉంది క్వశ్చన్, దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. It cannot be more than absolute pressure. For the pressure value more than the atmospheric pressure, the gauge pressure will be positive. It can have the negative pressures. The pressure value less than the atmospheric pressure, the gauge pressure will be negative. Gauge pressure will be negative. First మీరు చూడండి, ఈ ప్రెషర్స్ గురించి డిస్కషన్ చేస్తాను నేను. ఓకే, పర్లేదు, టైం టేకన్ అయినా పర్లేదు. ప్రెషర్స్ గురించి ఈ రిఫరెన్స్ లైన్ నేను అబ్సల్యూట్ జీరో ప్రెషర్గా తీసుకుంటున్నాను.
అబ్సల్యూట్ జీరో ప్రెషర్. ఓకే, అబ్సల్యూట్ జీరో ప్రెషర్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ అనదర్ రిఫరెన్స్ లైన్స్ కన్సిడర్ చేస్తున్నాను. దీన్ని నేను అట్మాస్ఫిరిక్ ప్రెషర్గా కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ప్రెషర్? జీరో. ఓకే, వాల్యూ ఆఫ్ ది ప్రెషర్ వీ నో దట్ ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 1.235 బార్, 1.235 బార్. ఓకే, సమ్ వాల్యూ ఇస్ దేర్, అరౌండ్ 1 బార్ ప్రెషర్ ఉంటుంది అంటున్నాము. ఇక్కడ మనం జనరల్గా ఏం చెప్తాము అంటే, జనరల్ స్టేట్మెంట్, ఈ ప్రెషర్కి అబౌవ్ ఉంటే గేజ్ ప్రెషర్ అంటాము, బిలో ఉంటే వాక్యూమ్ ప్రెషర్ అంటాం. వీ కెన్ కాల్ యాజ్ ఏ వాక్యూమ్ ప్రెషర్. అయితే ఇక్కడ చూడండి, అబౌవ్ ఉన్న గేజ్ ప్రెషర్ అనొచ్చు, బిలో ఉన్న గేజ్ ప్రెషర్ అనొచ్చు. బట్ అబౌవ్ ఉంటే పాజిటివ్ గేజ్ అనండి, బిలో ఉంటే నెగిటివ్ గేజ్ అనండి. ఆ నెగిటివ్ ప్రెషర్నే మనం వాక్యూమ్ ప్రెషర్ అనొచ్చు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమన్నాను? పాజిటివ్ గేజ్ ప్రెషర్, ఇక్కడ నెగటివ్ గేజ్ ప్రెషర్ మనకి. దిస్ ఈస్ ద అబౌట్ ద గేజ్ ప్రెషర్స్. ఇది మనం గేజ్ ప్రెషర్స్ గురించి. అబౌవ్ ఉంటే పాజిటివ్, బిలో ఉంటే నెగటివ్ గేజ్ ప్రెషర్ అనొచ్చు. ఇక్కడ మీకు ఈ వర్డ్ ఐడియా ఉండాలి. వాక్యూమ్ ప్రెషర్, సార్ నాకు వాక్యూమ్ ప్రెషర్ అనేది గుర్తుందంటే సరిపోదు. ఓకే, బిలో ఉంటే నెగటివ్ గేజ్ ప్రెషర్ అనొచ్చు. తప్పేందా? నెగటివ్ గేజ్ ప్రెషర్ అనొచ్చు. ఇక్కడ చూడండి, 1 by 1 ఎలిమినేషన్కి వద్దాం. నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్ కరెక్ట్, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సరే, ఆప్షన్ బి చూద్దాం. ఫర్ ద ప్రెషర్ వాల్యూ మోర్ దాన్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గేజ్ ప్రెషర్ ఈస్ పాజిటివ్. అవును, ఆ వాల్యూ మోర్ దాన్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటే ఇప్పుడే చెప్పాను కదా పాజిటివ్ గేజ్ ప్రెషర్ అని. అదేవిధంగా డి చూద్దాం. ఫర్ ద ప్రెషర్ వాల్యూ లెస్ దాన్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గేజ్ ప్రెషర్ విల్ బి నెగిటివ్. ఇదిగోండి నెగిటివ్ అని చెప్పాను. ఓకే, సరే, వెరీ గుడ్. ఆప్షన్ సి రాంగ్, ఆప్షన్ డి రాంగ్. మేబీ ఆప్షన్ ఏ ఆర్ సి. సరే, ఈ సి కూడా చూద్దాం. ఇట్ కెన్ హ్యావ్ ద నెగటివ్ వాల్యూస్. ఎస్, నెగటివ్ వాల్యూస్. ఇక్కడ ఈ రేంజ్లో ఉంటే మనం ఏమన్నాము? గేజ్ ప్రెషర్ విచ్ హాస్ ద నెగటివ్ వాల్యూస్ అంటున్నాం కదా. చాలా మందికి డౌట్ వస్తుంటుంది, సార్ అసలు ప్రెషర్ వాల్యూ నెగటివ్ ఉంటుందా? ఉండదు. ఏ ప్రెషర్ ఉండదు నెగటివ్? అబ్సల్యూట్ ప్రెషర్ ఎప్పటికీ నెగటివ్ కాదు. అబ్సల్యూట్ ప్రెషర్, ఎందుకంటే మీరు అన్నారు కదా సార్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, వాక్యూమ్ ప్రెషర్ కూడా పాజిటివ్నే కదా అంటే వెరీ గుడ్, వాక్యూమ్ ప్రెషర్ కూడా పాజిటివ్నే. ఏదది? అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ పాజిటివ్, నాట్ గేజ్ ప్రెషర్. మనం క్లియర్గా ఇక్కడ ఉంటే పాజిటివ్ అంటున్నాం, ఇక్కడ ఉంటే నెగిటివ్ అంటున్నాం. మనం చేసేటప్పుడు కూడా వీ కెన్ కన్సిడర్ చేసే నెగిటివ్గానే కన్సిడర్ చేస్తాం కదా. కాబట్టి ఆప్షన్స్లో అబౌట్ అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఈ ఆప్షను ఇట్ కెన్ హ్యావ్ ద నెగిటివ్ వాల్యూస్ ఈజ్ రాంగ్. ఎప్పుడు ఆప్షన్స్లో అబ్సల్యూట్ ప్రెషర్ ఎప్పటికీ కూడా నెగిటివ్ కాదు, బట్ గేజ్ ప్రెషర్ ఇట్ మే బి పాజిటివ్, ఇట్ మే బి ద నెగటివ్. మనం క్లియర్గా ఇక్కడ చెప్తున్నాము. ఆ కన్ఫ్యూజన్ మీ మైండ్లో నుంచి తీసేయాలి ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇట్ కెన్ హ్యావ్ ద నెగిటివ్ వాల్యూస్. ఇది కూడా కరెక్టే కదా, అంటే రైట్ ఆన్సర్స్ ఇవన్నీ రైటే కదా. మరి రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఇట్ కెన్ బి మోర్ దాన్ అబ్సల్యూట్ ప్రెషర్. అవును, మోర్ దాన్ అబ్సల్యూట్ ప్రెషర్ పాసిబుల్ అవుతుందా? మోర్ దాన్, ఎందుకంటే మీ అందరూ తెలుసు అసలు అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటి? అబ్సల్యూట్ 0 నుంచి మెజర్ చేస్తే అబ్సల్యూట్ ప్రెషర్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.5 బార్ ఉందండి. ఓకే, ఎస్, ఇది 1 బార్ ఉంది. ఇప్పుడు అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత అంటే 1 బార్ ప్లస్ 1.5 బార్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్? 1 బార్ ప్లస్ 1.5 బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 బార్. మరి గేజ్ ప్రెషర్ ఎంత? జస్ట్ 1.5 బార్. మీరు చెప్పండి, అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ది గేజ్ ప్రెషర్. కాబట్టి గేజ్ ప్రెషర్ కెన్ బి మోర్ దెన్ ది అబ్సల్యూట్ ప్రెషర్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, అది దాని యొక్క మీనింగ్. అంత మీనింగ్ ఉంది దాంట్లో. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద వేరియేషన్ ఆఫ్ ది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ విత్ ఆల్టిట్యూడ్. అవును, కంపల్సరీగా ఓకే, ఆల్టిట్యూడ్ని బేస్ చేసుకొని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ వేరీ అవుతుంది. అదైతే పక్క. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ ఇస్ నాట్ కాన్స్టెంట్. వీ మే గెట్ ఎ డౌట్ హియర్. సార్ మనము జనరల్గా ద స్టాండర్డ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ 1.0325 బార్ సంథింగ్ యూజ్ చేస్తుంటాం, అరౌండ్ 1 బార్ అని యూజ్ చేస్తుంటాం కదా. 1.0325 బార్ సంథింగ్ వాల్యూ అది యూజ్ చేస్తుంటాం కదా.
మరి ఇక్కడ ఏం సార్ ఆల్టిట్యూడ్ తోటి వ్యారీ అవుతుందంటే దట్ వాల్యూ వీఆర్ కన్సిడరింగ్ ఎట్ ద సీ లెవెల్ దగ్గర ఆ వాల్యూ ఓకే మనము ఓకే ఇలాగ హైట్కి వెళ్ళే కొంది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఓకే ఇలా వచ్చే కొంది డౌన్వర్డ్స్కి వచ్చే కొంది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏరోప్లేన్స్ ఈజ్ ట్రావెలింగ్ విత్ సర్టన్ హైట్, ఓకే దిస్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ సర్టన్ హైట్, ఓకే టు మినిమైజ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ సో దట్ డ్రాగ్ ఫోర్స్ని కూడా మినిమైజ్ చేయొచ్చు. ఆ పాయింట్ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు క్లియర్గా ఒక స్టేట్మెంట్ అర్థమైంది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ వ్యారీస్ విత్ ఆల్టిట్యూడ్. ఓకే ఆల్టిట్యూడ్ తోటి పక్కాగా వ్యారీ అవుతుంది. నాట్ ఓన్లీ ఆల్టిట్యూడ్ హియర్, ఓకే నాట్ ఓన్లీ, అందుకే ఇక్కడ చూడండి పిఏ అండ్ టీఏ ఆర్ ద ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్ ఎట్ ద సీ లెవెల్. ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్ ఎట్ ద సీ లెవెల్. టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ఆల్టిట్యూడ్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ ఆల్సో. టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. వెరీ గుడ్. బీటా ఈస్ ద ల్యాప్స్ రేట్ అండ్ ఇక్కడ జీ అమ్మ జీ రాలేదన్నట్టుగా ఉంది. జీ ఈస్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆర్ ఈస్ ద గ్యాస్ కాన్స్టెంట్. ఈ గ్యాస్ కాన్స్టెంట్ అంటే మీ అందరూ తెలుసు, గ్యాస్ కాన్స్టెంట్ అంటే RU డివైడెడ్ బై M, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314. దిస్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ విచ్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద గ్యాస్. ఓకే ఆ విధంగా ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ ఇది ఈ ఫార్ములా మనకి ఏ టెక్స్ట్ బుక్స్లో కూడా దొరకటం లేదు. ఓకే నేను సెర్చ్ చేశాను నెట్లో నుంచి, సెర్చ్ చేస్తే మనకు డెరివేషన్ దొరికింది. ఆ డెరివేషన్ బేస్ చేసుకొని ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకే మరి ఇది ఎలా చేయాలి సార్ అంటే దెర్ ఈజ్ అ ప్రొసీజర్. కొంచెం ప్రొసీజర్ అండర్స్టాండింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకసారి మీరు ఇది చూడండి, మీకు ఏమన్నా అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా. తప్పదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం మెకానికల్ టెర్మినాలజీ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ మెకానికల్ టెర్మినాలజీ ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఇంకా రిమైనింగ్ కొన్ని తీసుకొని ఉన్నాడు. అందుకే మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన ఐ కెన్ అండర్స్టాండ్, కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసినా కానీ వీ కాంట్ అండర్స్టాండ్. అందుకోసమని ఓకే నేను మీకు ఇస్తున్నాను, మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటే చేసుకోండి. దీని యొక్క సొల్యూషన్ ఇది. ఎస్ దీని యొక్క సొల్యూషన్ ఇక్కడ కూడా ఏం లేదు. ఇది మీకు తెలుసు, డో పీ డివైడెడ్ బై డో జెడ్ ఆర్ డో హెచ్ ఇప్పుడే డిస్కషన్ చేసాము. రోజీ స్పెసిఫిక్ వెయిట్ రోజీ అని చెప్పాను కదమ్మా, రోజీ. అదేవిధంగా ఇది కూడా మీకు ఐడియా ఉంది, రో ఈజ్ ఈక్వల్ టు పీ ఈజ్ ఈక్వల్ టు రో అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇది కొంచెం మెకానికల్ టెర్మినాలజీ ఉంటుంది. ఓకే మెకానికల్ టెర్మినాలజీ ఉంటుంది. పీ ఈజ్ ఈక్వల్ టు రో ఆర్టీ అనే మెకానికల్, దాని నుంచి పీ డివైడెడ్ బై ఆర్టీ. ఇవి కొన్ని మటుకు కంపల్సరీగా కొంత డేటా నుంచి తీసుకున్నాడు, అందుకని మీకు ఇది కొంచెం అర్థం కావటం కష్టంగా ఉంటుంది. సరే మీరు ఏమైనా అర్థం చేసుకోగలిగితే చేసుకోండి. ఫైనల్గా అయితే చూడండి ఈ రిలేషన్ ప్రూఫ్ ఆప్షన్ ఏ కరెక్ట్. సరే నేను దీని గురించి డిస్కషన్ చేయట్లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. క్వశ్చన్ నెంబర్ 82కి వెళ్తున్నా. ఎనీ 2 points at a dash elevation in a continuous mass of the continuous mass of the same static fluid will be the dash pressure. Yes, ఇక్కడ చూడండి any 2 points at a dash elevation. ఇక్కడ మనం పెట్టచ్చు సేమ్ ఎలివేషన్, అంటే ఎలివేషన్ ఈజ్ నథింగ్ బట్ హైట్, సేమ్ హైట్ which gives the same pressure. Yes, సేమ్ హైట్ which gives the same pressure. దాని మీనింగ్ ఏంటంటే నేను ఫ్రీ సర్ఫేస్ నుంచి ఒక సర్టన్ హైట్ ఇలా కన్సిడర్ చేశాను, అదేవిధంగా నేను అనదర్ పాయింట్ని కన్సిడర్ చేశాను, సేమ్ హైట్స్ ఆర్ సేమ్. మరి మీరు చెప్పండి P ఈజ్ ఈక్వల్ టు ρGH అనే ఫార్ములా ఉంది కదమ్మా. P ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూస్ మాస్ ఆఫ్ ది సేమ్ స్టాటిక్ ఫ్లూయిడ్ అన్నాడు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, సేమ్ స్టాటిక్ ఫ్లూయిడ్ ఇంపార్టెంట్. అలా కాకుండా ఓకే నేను 2 vessels కన్సిడర్ చేశాను, డిఫరెంట్ ఫ్లూయిడ్స్ ఉంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థమవుతుంది ప్రెషర్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద హైట్, pressure not only depends upon the height, it is also depends upon the fluid. Rho is density is nothing but fluid property కదా దాని మీద. కానీ ఇక్కడ క్లియర్గా అన్నాడు కదా సేమ్ స్టాటిక్ ఫ్లూయిడ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో దట్ హైట్స్ సేమ్ అయినప్పుడు ఓకే ప్రెషర్ కూడా సేమ్ అవుతుంది. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ we move on to the next question. With reference to the given figure, if P represents the pressure and which of the following is correct? P represents the pressure. ఇక్కడ చూడండి ఒక హెమిస్పెరికల్ డోమ్ ఉంది, ఒక రెక్టాంగులర్ ట్యాంక్ కనెక్ట్ చేసాము, దాని తర్వాత ఏదో ఒక పైప్ లాగా ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది టోటల్ అది రెక్టాంగులర్ ట్యాంక్ అవ్వచ్చు, దాని మీద మనము ఫిట్ చేసినటువంటి హెమిస్పెరికల్ డోమ్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు, వగైరా వగైరా అవ్వచ్చు.
ఓకే, టోటల్గా వాటర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అన్నాడు, ఇక్కడ టోటల్గా వాటర్ ఉంది. మరి మీరు చెప్పండి, వాటర్ ఉన్నప్పుడు ఆర్ ఎనీ అదర్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఓకే సేమ్ డాటమ్ లైన్ కూడా డాటమ్ లైన్ ఉంది. అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏ కన్సిడర్ చేసాం, ఇక్కడ పిఏ, ఇక్కడ P1. మరి మీరు చెప్పండి, మనము ఓకే ప్రెజర్స్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ టాపిక్లో డిస్కషన్ చేస్తాం. ఈ డాటమ్ లైన్లో ఏ పాయింట్ దగ్గర అయినా అట్ ఎనీ పాయింట్ ద ప్రెజర్ ఈజ్ సేమ్. కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు P1, పిఏ ఈజ్ ఈక్వల్ టు P1 అవుతుంది ఆప్షన్. పిఏ ఈజ్ ఈక్వల్ టు P1 అంతే. ఎందుకంటే ఎక్కడైనా నాట్ ఓన్లీ దట్ పాయింట్, ఇక్కడ కూడా పాయింట్ కన్సిడర్ చేసినా సేమ్ అవుతుంది, ఎక్కడ కన్సిడర్ చేసినా ఇక్కడ ఎక్కడైనా పర్వాలేదు, డాటమ్ లైన్ మీద సేమ్ ఉంటుంది. అది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ప్రాబ్లం ఇచ్చినట్టుకున్నాడు, ఈ ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రాబ్లం. ఓకే, వాటర్ ఫ్లోస్ అప్వర్డ్స్ ఇన్ ఎ పైప్ స్లాంటెడ్ ఎట్ 30 degrees. ఇదిగోండి, ఈ యాంగిల్ ఎంత ఉందంటే ఇట్ ఈస్ నాట్ ఏ హారిజంటల్ పైప్, ఇట్ ఈస్ ఇంక్లైన్ పైప్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. As shown in the given figure, if the mercury manometer reads H is equal to 12 centimeters. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు which gives the 12 centimeters. The pressure difference between the points 1 and 2 in the pipe is, ఓకే క్వశ్చన్ అడిగింది P1 minus P2 is the question mark. P1 minus P2 is the question mark. అది మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ఎస్, ఇది వెరీ ఈజీగానే ఉంటుంది క్వశ్చన్, మనం చేయొచ్చు. ఫస్ట్ మీరు చూడండి, నేను ఏం చేస్తాను అంటే ఈ ప్రొసీజర్ మనకు ఐడియా ఉంది. ఒక డాటమ్ లైన్ని నేను కన్సిడర్ చేస్తాను, ఒక డాటమ్ లైన్ని. ఇక్కడ పాయింట్ ఏ అంటాను, పాయింట్ బి అంటాను. ఇప్పుడే మనం డిస్కషన్ చేస్తాం. ద ప్రెషర్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ పాయింట్ బి. ఫస్ట్ మనము ప్రెషర్ ఎట్ పాయింట్ ఏ దగ్గర చూద్దాం. ప్రెషర్ ఎట్ పాయింట్ ఏ, ఎస్ ఇక్కడ చూడండి 1 ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ప్రెషర్ ఎట్ పాయింట్ 1 ప్లస్ ఓకే రో GH అని రాస్తాం కదమ్మా, రో GH కదా, మనం ఇదే రాస్తాము. వెరీ గుడ్. అయితే ఇక్కడ మీరు చూడండి ఏముంది, ఇక్కడ ఏం ఫ్లో అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశాడు, వాటర్. ఎస్, వాటర్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి, డెన్సిటీ ఆఫ్ వాటర్ కన్సిడర్ చేయండి. వాట్ ఈజ్ ఇట్ ద వాల్యూ గివెన్, ఎస్ 9790 వాల్యూ, సారీ నాట్ రో వాల్యూ, రో జీ వాల్యూ, ఎందుకంటే స్పెసిఫిక్ వెయిట్ కదా. 9790 Nm/m², సారీ మీటర్ క్యూబ్ డైరెక్ట్గా ఇచ్చాడు. సరే, ఈ వాల్యూ వాటర్ కంటే ఏం లేదు, ఇక్కడ 20 degrees దగ్గర కన్సిడర్ చేశాడు 998. 1000 kg/m³ is at 4 degrees centigrade. Density of the water at 20 degrees centigrade is 998. Multiply with 9.81 which gives the 9790. ఓకే, ఆ వాల్యూ మీరు కన్సిడర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఈ హైట్ ఆల్రెడీ ఇచ్చినట్టుకున్నాడు 12. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, 0.2గా కన్సిడర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది. ఓకే, దాన్ని కంపల్సరీగా మీటర్లో కన్వర్ట్ చేయాలి. 0.12. ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను P1 ప్లస్ 9790 ఇంటూ 0.12 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీబీ అంటే ఏంటి, P2 ప్లస్ ఐఎస్. ఇక్కడ మీరు చూడండి, యాక్చువల్గా ఇది కోయిన్సిడెన్స్ అవ్వాలి, ఇలా ఇవ్వలేదు. యాక్చువల్గా ఇది డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ ఉంది. ఈ హైట్ మనకు తెలియాలి. ఎస్, ఈ హైట్ ఇక్కడ కూడా రోజీ హెచ్ రాస్తాము, బట్ రోజీ అంటే సేమ్ వాల్యూ 9790, బట్ హెచ్ వాల్యూ ఈజ్ నాట్ 0.12. ఎందుకంటే దిస్ వాల్యూ ఈజ్ డిఫరెంట్. ఈ వాల్యూ కొంచెం మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ ఈ వాల్యూ అంటే, చూడండి ఒక్కసారి బోర్డు వైపు. యాంగిల్ ఎంత ఇచ్చారు, దిస్ యాంగిల్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు 30 degrees అని. సరే, అది 30 degrees అయితే దిస్ ఈజ్ ఆల్సో 30 degrees. మనకి ఈ హైట్ కావాలి, దాన్ని మీరు సమ్ హెచ్ అనుకోండి. అండ్ ఇది ఇచ్చినట్టుకున్నారు, హౌ మచ్ ఇట్ ఈస్ గివెన్ 2 meters. ఎంత ఇచ్చారు, 2 meters ఇచ్చారు. ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకొని tan 30 ఈజ్ ఈక్వల్ టు సమ్ హెచ్ డివైడెడ్ బై 2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు tan 30 ఇంటూ 2 అవుతుంది 1.154. దిస్ వాల్యూ నాకు గుర్తున్నంత వరకు 1.154 దట్ వాల్యూ.
అంటే ఇప్పుడు ఇక్కడ హెచ్ ప్లేస్లో 1.154 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది ఎలా చేయాలో చెప్పాను. ఒక ట్రయాంగిల్ తీసుకొని మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వెరీ గుడ్. ప్లస్ నౌ రిమైనింగ్. నౌ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ మీరు 9790 వేయద్దు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది ఏంటిది? మెర్క్యూరీ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దాట్? మెర్క్యూరీ. మరి మెర్క్యూరీ వాల్యూ యొక్క స్పెసిఫిక్ వెయిట్ మెన్షన్ చేశాడా? ఎస్, ఇట్ ఈస్ మెన్షన్డ్. ఇప్పుడు 0 133 100 మల్టిప్లై విత్ హైట్ ప్లేస్లో 1.02 వేయచ్చు. 1.02 ఇక్కడ క్లియర్గా రాస్తాను. 9790 మల్టిప్లై విత్ 1.154 సారీ P2 plus is equal to P2 plus 133 మల్టిప్లై విత్ 0.1 ఓకే సారీ ఇది మీటర్సే కదా, ప్రాబ్లం లేదు. దీన్ని బేస్ చేసుకొని మీరు P1 మైనస్ P2 క్యాలిక్యులేట్ చేయండి. ప్రొసీజర్ నేర్పించాను. P1 మైనస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ గెట్ 26.1 కిలో పాస్కల్స్. మీకు పాస్కల్స్లో వస్తుంది, డివైడెడ్ బై 1000 చేస్తే దెన్ వీ విల్ గెట్ ద కిలో పాస్కల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ఫర్ ద స్టేషనరీ ఫ్లూయిడ్ షోడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఇఫ్ ద ప్రెషర్ ఎట్ పాయింట్ B is 20 kilopascals greater than that at point A, the specific weight of the manometer fluid is. This is the question. జనరల్గా మనకి ప్రెషర్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయటం అని అంటుంటారు, కానీ ఈ క్వశ్చన్లో ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఈ డయాగ్రామ్ని. ఈ టోటల్ డయాగ్రామ్లో 3 ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ ద ఫ్లూయిడ్ విత్ ఎ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.2, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఈస్ డెన్సిటీ ఈస్ 1200. Next one, another fluid with a density of 1500 kg per meter cube. This is the another fluid here, and another one is the manometric fluid. ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనకేం అర్థమవుతుంది అంటే, ఓకే దేర్ ఆర్ 2 pipes here. This is the one pipe and this is the another pipe, and 2 different fluids are flowing here. And this is the manometric fluid. ఇక్కడ మీరు చూడండి, what we are going to find out specific weight of the manometric fluid. We are going to find out the specific weight of the manometric fluid. మరి క్వశ్చన్లో డేటాలో ఏం మెన్షన్ చేశారు అంటే, PB minus PA is equal to 20 kilopascals. That is the meaning of that statement. ఏమనుంది? Pressure at point B is 20 kilopascals greater than at A. That is the meaning of PA minus PA is equal to 20 kilopascals. Now, first మీరు చూడండి, ఓకే now we are going to consider in the bottom line. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్లో మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంది. ఓకే, ఆ పోర్షన్లో మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంది. నౌ వీఆర్ కన్సిడరింగ్ ద డాటమ్ లైన్. నౌ హియర్ దిస్ ఈజ్ ద డాటమ్ లైన్. ఓకే, డాటమ్ లైన్ని ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, వీ కెన్ అప్లై ద ప్రెషర్ ఈక్వేషన్. లెట్ us కన్సిడరింగ్ ఇది 0.1 అనండి, ఇది 0.2 అనండి. ఓకే, వీ కెన్ రైట్ లైక్ దిస్ ఇయర్ P1 మైనస్ P2 అని రాయొచ్చు. నౌ ఇక్కడ రాస్తున్నాను P1 ఈజ్ ఈక్వల్ టు P2, అంటే ప్రెషర్ ఎట్ 0.1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 0.2 అని రాయొచ్చు. నౌ ప్రెషర్ ఎట్ 0.1 చూస్తే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే, PA ప్రెషర్ ఎట్ పాయింట్ A మైనస్, ఇక్కడ ప్లస్ రాయకూడదు, మైనస్ రాయాలి, బికాస్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. ఓకే, అదే జనరల్ డిఫరెన్షియల్ U2 మానోమీటర్ అయితే ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ బాటంలో ఉంటుంది కాబట్టి అక్కడ మనం ప్లస్ రాసుకోవచ్చు, ఇక్కడ మైనస్. PA మైనస్ ρGH. రో అంటే ఎంత అవుతుందంటే, ఓకే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, CG అనేది స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.2 అయితే దెన్ ద డెన్సిటీ బికమ్స్ 1200. సో రో ప్లేస్లో 1200 into 9.81 into the value of H from this point to the here is 2. Okay, this is the value of P1. Now I am going to write down the P2. ఎలా రాయొచ్చు P2 అంటే PB minus, okay now this is the one fluid. What is the density here? 1500 into 9.81 into అది ఎక్కడ వరకు ఉంది? అప్ టు 2 meters into 2 again minus
minus now yes what we are going to find out density rho g అని రాయండి. ఆ ప్లేస్లో నేను గామా m అని రాస్తున్నా. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్. స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందంటే 2 meters కదా. దిస్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అదే 2 అక్కడ ఉంటుంది ఇంటూ 2. ఇది ఈక్వేషన్. PA minus 1200 into 9.81 into 2 is equal to PB minus 1500 into 9.81 into 2 minus gamma m into m. Now we are going to find out this gamma m. Remaining all are known values. సార్ మీరు అడగచ్చు PA PB వాల్యూస్ అంటే ఏంటంటే అక్కడ క్లియర్గా ఇచ్చారు PB మైనస్ PA ఈజ్ ఈక్వల్ టు 20 kPa అని ఇచ్చారు. దీన్ని మీరు కన్వర్ట్ చేయండి 20 into 10 cube పాస్కల్స్గా కన్వర్ట్ చేయండి. ఎందుకంటే ఆల్ ఆర్ ఇన్ SI యూనిట్స్ ఉన్నాయి, అక్కడ పాస్కల్ అనేది SI యూనిట్ కాబట్టి మీరు కన్వర్ట్ చేయండి. అప్పుడు కన్వర్ట్ చేస్తే ఇక్కడ అన్నోన్ ఓన్లీ గామా m ఉంటుంది. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ 7.1 into 10 cube న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చారు కాబట్టి వచ్చిన వాల్యూ డివైడెడ్ బై 1000 చేస్తే దెన్ వీ విల్ గెట్ ద 7.1 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ ఓకే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్. Yes, next we move on to the next question. Question number 86 here. For the tank shown in the following figure, the resultant force due to the pressure on the side of the wall AB. Yes, first మనము డయాగ్రామ్ అండర్స్టాండింగ్ చేసుకుందాం. ఓకే, there is a one tank here. ఒక ట్యాంక్ ఉంది. ఓకే, ఆ ట్యాంక్లో ఏదో సమ్ ఫ్లూయిడ్ ఈస్ దేర్ విత్ ఎ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ గామా. ఓకే, ఫ్లూయిడ్ ఈస్ దేర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ ద సైడ్ వాల్, దిస్ ఈజ్ ద బాటమ్, దిస్ ఈజ్ ద సైడ్ వాల్. క్వశ్చన్ ఏంటంటే ఈ స్పెసిఫిక్ దిస్ పర్టికులర్ ఫ్లూయిడ్ వలన వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ AB side? This is the question. For the tank shown in the figure, the resultant force due to the resultant force is nothing but hydrostatic force. Okay, due to the pressure on the side of the wall AB. Wall AB. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు. లొకేటెడ్ ఎట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది వాల్ కాదు, మిడ్ పాయింట్ ఆఫ్ ది వాల్ దగ్గర అయితే ఉండదు. ఎందుకనంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఈ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఇట్ ఈస్ ఏ ఓకే ట్రయాంగిల్, ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ దట్టు ఈ సైడ్ షేప్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. సైడ్ షేప్ ఎలా ఉంటుంది? రెక్టాంగిల్. ఇది ఈ షేప్ ట్రయాంగిల్ ఉంటుంది. ఎక్కడ యాక్ట్ చేస్తుంది దట్ రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ప్రెషర్ ఫోర్స్ అంటే ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఓకే 2h/3 ఫ్రమ్ ఫ్రీ సర్ఫేస్ ఆర్ h/3 ఫ్రమ్ బేస్. h/3 ఫ్రమ్ బేస్ అక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ విచ్ ఈస్ కాల్డ్ as a ఎఫ్ అక్కడ యాక్ట్ చేస్తుంది. ఎస్, కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ది వాల్ అయితే కాదు కదా. ఎక్కడ ఉంటుంది? మిడ్ పాయింట్ కన్నా ఇంకా బిలో ఉంది. మిడ్ పాయింట్ దగ్గర యాక్ట్ చేయట్లేదు. లొకేటెడ్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ది వాల్. అప్పర్ హాఫ్ ఆఫ్ ది వాల్ కూడా కాదు. అంటే అప్పర్ హాఫ్ ఆఫ్ ది వాల్ అంటే ఈ టోటల్లో h/2 డిస్టెన్స్ అబవ్ అంటున్నాడు కాదు. లొకేటెడ్ ద లోవర్ హాఫ్ ఆఫ్ ది వాల్ హియర్. ఎస్, ఇది హాఫ్ ఆఫ్ ది వాల్ అయితే ఈ పోర్షన్కి ఎక్కడ యాక్ట్ చేస్తుంది? లోవరే కదా. ఇట్ ఈస్ నాట్ అప్పర్. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇట్ ఈస్ యాక్టింగ్ ఎట్ ద లోవర్ హాఫ్ ఆఫ్ ది wall here. So answer is C for this question. Next we move on to the next question. Based on the two statements given below, choose the correct answer. Very good. Statement A, magnitude of the resultant fluid force is equal to the pressure acting at the centroid of the area multiplied by the total area. Centroid of the area multiplied by the total area. Next one, the resultant fluid force acting on the fully submerged inclined plane surface does not passing through the centroid of the area. Okay, ఇవి టూ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. బోత్ స్టేట్మెంట్స్ రైటా, బోత్ స్టేట్మెంట్స్ రాంగా లేదా స్టేట్మెంట్ ఏ రైటా, స్టేట్మెంట్ ఏ రాంగా, స్టేట్మెంట్ ఏ రాంగ్, స్టేట్మెంట్ ఏ రైటా, ఇవి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం వన్ బై వన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెషర్ యాక్టింగ్ ఆన్ ఏ సెంట్రాయిడ్. చూడండి, pressure formula rho g h bar. This is the pressure formula. This is multiply with area.
ఏ మల్టిప్లై విత్ ఏరియా. మీరు అబ్జర్వ్ చేయండి, రోజీ హెచ్ బార్ ఇంటూ ఏరియా ఈజ్ ఇట్ గివ్స్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్. అవును కదా, రిజల్టెంట్ ఎఫ్. కాబట్టి స్టేట్మెంట్ ఏ రైటే. నెక్స్ట్ స్టేట్మెంట్ బికి వద్దాం. రిజల్టెంట్ ఫ్లూయిడ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఫుల్లీ సబ్మెర్జ్డ్ ఇంక్లైన్ ప్లేన్ సర్ఫేస్ డస్ నాట్ పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్. ఎస్, సెంట్రాయిడ్ నుంచి అయితే పాస్ కాదు. ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే, ఓకే, నాట్ ఓన్లీ ఆన్ ద ఇంక్లైన్ ప్లేన్, ఆన్ ఎనీ ప్లేన్. ఇఫ్ ద ప్లేన్ ఈజ్ ఏ వర్టికల్ ప్లేన్ అయినా లేదు ఇంక్లైన్ ప్లేన్ అయినా, ఓకే, ఎలా పాస్ అవుతుంది, ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ ప్రెజర్ నుంచి పాస్ అవుతుంది. మరి హారిజంటల్ ప్లేన్ గురించి ఏంటంటే, హారిజంటల్ ప్లేన్లో కూడా సెంటర్ ఆఫ్ ప్రెజర్ నుంచే పాస్ అవుతుంది. బట్ ఇన్ ద హారిజంటల్ ప్లేన్ ద సెంటర్ ఆఫ్ ప్రెజర్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బోత్ ఆర్ కోయిన్సైడ్. కాబట్టి అదే మీరు హారిజంటల్ ప్లేన్ అన్నట్టయితే అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. డస్ నాట్ పాసింగ్ అంటే రాంగ్, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్ అనొచ్చు. కానీ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇంక్లైన్ అని మెన్షన్ చేసినా లేదా వర్టికల్ అని మెన్షన్ చేసినా కానీ, ఓకే, డస్ నాట్ పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్ ఈస్ ద రైట్. ఓకే, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ప్రెషర్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రైట్, బోత్ స్టేట్మెంట్స్. సో both statements A and B are correct. Both statements A and B are correct. Next question move avadam manam. If the atmospheric pressure is neglected, the coordinates of the center of the pressure for a fully submerged inclined plane surface is okay. Yes, ఈ క్వశ్చన్ చూడండి, నేను ఆల్మోస్ట్ ఆల్ టెక్స్ట్ బుక్స్లో సెర్చ్ చేశాను అండ్ ఆల్సో ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను. కానీ నాకు ఎక్కడ ఓకే ఈ కోఆర్డినేట్స్ అనేది ఫార్ములాస్ ఎక్కడ నాకు దొరకలేదు. కానీ మనమైతే ఏం డిస్కషన్ చేస్తుంటామంటే ద ఫార్ములా ఫర్ ద సెంటర్ ఆఫ్ ప్రెషర్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఇంక్లైన్ ప్లేన్కి హెచ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఐజీ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఏ హెచ్ బార్ ప్లస్ హెచ్ బార్. ఈ జనరల్గా ఈ ఫార్ములాస్ గురించి మనం డిస్కషన్ చేసాం. కానీ ఇదైతే ఓకే మనము ఎప్పుడు డిస్కషన్ చేయలేదు, నేను సెర్చ్ చేసినా కానీ నాకైతే అవైలబిలిటీ కాలేదు. కానీ ఆ కీలో మటుకు ఏపీపీఎస్సీ ఏలీ కీలో ఆప్షన్ ఏ అని ఇచ్చారు. మరి ఐ డోంట్ నో హౌ టు గెట్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. ప్యానల్ ఏబిసి ఇన్ అన్ స్లాంటెడ్ సైడ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఫస్ట్ మనము క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఈ క్వశ్చను ఏడబ్ల్యూ కూడా కాదు, ఇట్ ఈస్ ఏ ఓకే ఈఎస్సి క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత డీప్గా ఇచ్చాడు క్వశ్చన్ని. ఓకే, ఇది ఏఈ లెవెల్ కాదు, ఈఎస్సి లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ అంత డీప్గా ఇచ్చారు క్వశ్చన్. దీన్ని మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ప్యానల్ ఏబిసి ఈజ్ అన్ స్లాంటెడ్ సైడ్ ఆఫ్ వాటర్ ట్యాంక్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఇలా ఉందండి స్లాంటెడ్ సైడ్. అయితే ఈ షేపు ఇట్ ఈజ్ నాట్ ఏ రెక్టాంగిల్, ఇట్ ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. అది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ విత్ వర్టెక్స్ ఏ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇప్పుడు మీరు చూడండి, ఆ షేపు నేను ఇలా డ్రా చేస్తున్నాను, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఎస్, దిస్ ఈజ్ ఏ బిసి. అయితే మనకి ఫ్రంట్ వ్యూలో బోత్ సైడ్స్ కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి ఒకే లైన్లో ప్రొజెక్టెడ్ అయినాయి కాబట్టి మనం ఏమంటున్నాం, ఏబి అయినా ఏసీ అయినా సేమ్ లైన్ అంటున్నాం. బికాస్ దిస్ ఈస్ ద ప్రొజెక్షన్ లుక్ లైక్ ఏబి అండ్ బీసీ ఆర్ సేమ్. ఓకే, ఈ బేస్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు 2 meters అని. మరి ఈ హైట్ వాల్యూ కావాలి కదా మనకి. బికాస్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్స్ ద ఫార్ములా ఈజ్ ρg AH బార్. మరి ఏ అంటే ఏరియా ఆఫ్ దట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా కావాలంటే ఆఫ్ BH, హెచ్ వాల్యూ కావాలి. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హెచ్. ఇక్కడ చూడండి, దీంట్లో ఏసీ అంటే ఇదే కదా, ఈ డిస్టెన్సే కదా. నౌ లైక్ దిస్ ఇయర్ ఏసీ లైక్ దిస్. ఇది ఎంత ఉంటుందంటే ఇది 4, ఇది 3 అయితే ఇట్ విల్ బి 5 కదా. పైథాగరస్ థీరం ప్రకారం అండర్ రూట్ ఆఫ్ 4 square plus 3 square విచ్ గివ్స్ ద 5 వాల్యూ. చేసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 4 square plus 3 square విచ్ గివ్స్ ద 5 వాల్యూ. కాబట్టి దిస్ ఈజ్ 5. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, సార్ ఏసీ 5 అనుకోకండి.
AC 5 సార్, ఎందుకంటే ఇది AC కదా, ప్రొజెక్షన్లో మీకు అలాగే కనపడుతుంది, యాక్చువల్గా నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఓకే ఇలా ఉంటుంది, ఇది కాదు, ఇదైనా కానీ మళ్ళీ ప్రొజెక్షన్లో మీ అందరూ తెలుసు ఆర్థోగోనిక్ ప్రొజెక్షన్స్లో ఓకే ఈ పాయింట్ వచ్చి ఇక్కడ మీట్ అవుతుంది కాబట్టి మీకు అలా కనపడుతుంది. హైట్ 5, నాట్ AC వాల్యూ. దిస్ వర్టికల్ డిస్టెన్స్ ఈస్ 5 meters. This vertical distance is 5 meters. Please understand that. Very good. Now, what we are going to find out? Hydrostatic force, which is called as a water force antunar. Water force. We are going to find out this value. How to find out this value? From the formula F is equal to rho g EH bar. The value of rho g 9780, direct value ఇచ్చారు Newton per meter cube. And area, isos triangle area కన్సిడర్ చేయండి, half into 2 into height 5 కదా isosceles. నెక్స్ట్ h bar. h bar అంటే ఏంటంటే h bar ఇక్కడ ఉండేది CP అవుతుంది బ్రదర్, ఇక్కడ ఉండేది CG అవుతుంది. ఈ CG నుంచి ఈ ఫ్రీ సర్ఫేస్కి ఉన్న డిస్టెన్స్ని మనము h bar అంటాం. అయితే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్కి ఇది వర్టెక్స్ అయితే ఈ CG నుంచి ఎంత ఉంటుందంటే 2/3. This is 2/3 of H. H means not that one. This is 5. Now this is. అంటే ఈ CG నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్ ఎంత అంటే 2/5. కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కదా, మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇఫ్ యూ నో దిస్ సైడ్, హౌ టు ఫైండ్ అవుట్ దిస్ వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ వాట్ యు కాల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇది తీటా. ఎస్, మరి చెప్పండి మీరు, దిస్ ఈజ్ సైడ్ మల్టిప్లై విత్ సైన్ తీటా విచ్ గివ్స్ ద హెచ్ బార్. మరి సైన్ తీటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హౌ టు ఫైండ్ అవుట్ దిస్ సైన్ తీటా? ఇఫ్ ఇట్ ఈస్ తీటా, దిస్ ఈజ్ ఆల్సో తీటా. మరి ఏమవుతుంది? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఓకే హైపోటెనస్ హియర్. సైన్ తీటా వాల్యూ ఈస్ 4/5. మరి ఇక్కడ చూడండి, 5 గెట్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఆన్సర్ బికమ్స్ ఓకే 2/3 into 4. ఓకే 2/3 into 4. ఈ వాల్యూస్ అన్నీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ దిస్ వాల్యూ. అంటే యాక్చువల్గా మీకు న్యూటన్స్లో వస్తుంది ఆన్సరు. డివైడెడ్ బై 1000 వేస్తే ఇట్ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద కిలో న్యూటన్స్. 131 కిలో న్యూటన్స్ వస్తుంది. ఎస్, ఈ టోటల్ పేపర్లో ఓకే మీరు టైం టేకెన్ క్వశ్చన్ ఏమన్నా మీకు టైం టేకెన్ క్వశ్చన్ ఏమన్నా ఉందంటే ఇది అవుతుంది. ఐ థింక్ నాకు తెలిసి ఏ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇది అందుకే అంటున్నాను, దిస్ ఈజ్ ద ESC క్వశ్చన్. ఓకే, ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకే, క్యాలిక్యులేటర్ ఇచ్చేయండి, దెన్ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ నౌ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. ఏ వర్టికల్ లాగ్ గేట్ is 4 meters wide and separates the water levels of 2 meters and 3 meters respectively. Yes, ఇక్కడ చూడండి, this is the base అనుకుంటే, this is the vertical gate. ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత ఉంది అంటే 3 meters ఉంది అప్ స్ట్రీమ్ సైడ్. డౌన్ స్ట్రీమ్ సైడ్ వాటర్ లెవెల్స్ 2 meters. Upstream side is 3 meters and downstream side is 2 meters here. Downstream side is 2 meters water levels. As shown in the following figure, the moment about the bottom required to keep the gate stationary is. Now we are going to find out the moment about bottom. Ante moment about B we are going to find out. Mari to find out the moment about B, first please understand what are the forces acting on the gate here. F1 and F2, these two forces are acting on the gate. Now this F1 force multiply with this distance which gives moment about B, and F2 multiply with this distance which gives moment about B.
బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ మీరు ప్లస్ కన్సిడర్ చేయండి, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మీరు మైనస్ కన్సిడర్ చేయండి, మనకి క్లియర్గా అర్థమవుతుంది 1 by 1 హియర్. నౌ ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. నౌ లైక్ దిస్ హియర్, ఓకే లైక్ దిస్ మూమెంట్ మీరు ఇలా అప్లై చేస్తుంటే ఇట్ కెన్ రొటేట్ లైక్ దిస్, ఇట్ కెన్ రొటేట్ లైక్ దిస్, దెన్ ఇట్ విల్ బి క్లాక్ వైజ్ మూమెంట్ హియర్. F1 వలన వచ్చేది ఏ మూమెంట్? క్లాక్ వైజ్. F2 వలన వచ్చేది ఏ మూమెంట్? యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. కాబట్టి మీరు ఆ 2 మూమెంట్స్ని సబ్స్ట్రాక్ట్ చేయండి, దెన్ వీ విల్ గెట్ ద ఆన్సర్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ F1 ఎంత అండ్ దిస్ డిస్టెన్స్ ఎంత, F2 ఎంత, ద డిస్టెన్స్ ఎంత, ఆ రెండు ఈ 4 వాల్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్. నా ఒక పని చేద్దాం, దీన్ని మనము ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, ఈ డిస్టెన్స్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఈ డిస్టెన్స్ L1 అనుకుందాం, ఈ డిస్టెన్స్ L2 అనుకుందాం. L1 L2 ఫార్ములా ఏమవుతుందంటే F1 L1 మైనస్ F2 L2. 1 by 1 క్యాలిక్యులేట్ చేసుకుంటూ వద్దాం. F1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. F1 వాట్ ఇస్ ద ఫార్ములా? ρg AH bar. ఓకే, ρg AH bar is the formula. Now ρg వాల్యూ 9790 ఇంటూ ఏరియా. ఈ విత్ ఎంత ఇచ్చారు? దిస్ విత్ 4 meters అండ్ ఇక్కడ హైట్ ఎంత ఉంది? 3 ఏరియా అండ్ హెచ్ బార్ బికాస్ దిస్ ఈజ్ ద వర్టికల్ కదా. ఓకే, నౌ దిస్ ఈజ్ ద వర్టికల్ కాబట్టి హాఫ్ ఆఫ్ దట్, సో వర్టికల్ ఇట్ ఈస్ అ రెక్టాంగులర్ వర్టికల్ గేట్ కాబట్టి 3/2 ఇది ఈ వాల్యూ సబ్స్టిట్యూట్. నెక్స్ట్ L1 మరి రెక్టాంగులర్ కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ యాక్ట్ చేస్తుంది సార్ అంటే రెక్టాంగిల్ కాబట్టి మీ అందరూ తెలుసు 2/3, దిస్ ఈజ్ h/3. మరి మనం ఏది కన్సిడర్ చేయాలి? h/3. మరి L1 ఏమవుతుంది? h వాల్యూ ఎంత? 3, సో 3/3 L1. So F1 multiply with this L1 which gives the moment due to F1. In the same manner we can find out the F2 here. Same అదే ప్రొసీజర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కూడా ρg AH bar. Now 9790 సేమ్ వాల్యూ కదా అండ్ ఏరియా డిఫరెంట్. అక్కడ 4 into 3, ఇక్కడ కూడా విత్ 4 అవ్వచ్చేమో కానీ దిస్ వాల్యూ ఇస్ 2 కదా, దిస్ వాల్యూ ఇస్ 2 మల్టిప్లై విత్ హెచ్ బార్ వాల్యూ. హెచ్ బార్ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఓకే ఇక్కడ 3/2 కదా ఎగ్జాక్ట్గా, ఇక్కడ హైట్ ఎంత? హైట్ బై 2 కదా, అంటే 2/2 అవుతుంది. నెక్స్ట్ L2 వాల్యూ అంటే ఈ డిస్టెన్స్ అవుతుంది L2. ఇక్కడ కూడా మీరు చూస్తే 2h/3 అంటే 2 into 2/3. నౌ దిస్ ఈజ్ h/3, దట్ మీన్స్ 2/3. సో L2 ఈజ్ 2/3. ఈ 4 వాల్యూస్ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ వీ విల్ గెట్ ద మూమెంట్ ఎట్ ద బాటమ్ వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్? దిస్ వాల్యూ. ఓకే, మీకు జనరల్గా ఈ వాల్యూస్ అన్నింటినీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే న్యూటన్ మీటర్ వస్తుంది. దట్ వాల్యూ డివైడెడ్ బై 100,000 వేస్తే దెన్ వీ విల్ గెట్ ద 124 kilonewton meter. We move on to the next question. Flow at varying rate through a long straight pipe of uniform cross section. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అన్నారు అంటే జనరల్గా వాట్ కైండ్ ఆఫ్ ఫ్లో విల్ అకర్స్? యూనిఫామ్ ఫ్లో. బట్ ఇక్కడ చూడండి varying rate అంటే with respect to time the flow is not constant. So with respect to time the flow is not constant, it is an unsteady flow. So that answer is unsteady uniform flow. చూడండి unsteady uniform flow. ఓకే, unsteady uniform flow. ఈ కీ ఏంటంటే సార్ వాళ్ళు ఇచ్చిన కీనే, మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేద్దాం. నాకైతే ఇంతవరకు ఒక మిస్టేక్ కూడా కనిపించలేదు, అందుకే నేను కరెక్షన్ చేయలేదు. అన్స్టడీ అండ్ యూనిఫామ్ ఫ్లో, ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 92. ఇది డైరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చేస్తాడు, ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఏ డాష్ ఈస్ ద సెట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ పార్టికల్స్ దట్ ఫార్మ్ ఏ లైన్ ఎట్ ఎ గివెన్ ఇన్స్టెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైమ్ లైన్. ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రీమ్ లైన్, పాత్ లైన్, స్ట్రీక్ లైన్ కాదు, ఇట్ ఈస్ ఏ టైమ్ లైన్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది.
నెక్స్ట్ వన్కి వెళ్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ఫ్లో స్ట్రీమ్ లైన్స్? అబౌట్ ద flow streamlines here. Fluid particles accelerate normal to the streamlines. Fluid particles accelerate along the streamlines. The component of weight along the streamline does not depends upon the stream angle. The lines that are tangent to the velocity vectors throughout the flow field are called streamlines. Yes. ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా మనకు ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నాడు. ద కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ అలాంగ్ ద స్ట్రీమ్ లైన్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద ఓకే స్ట్రీమ్ యాంగిల్. అవును, ఇది ఆన్సర్ రైటే. బట్ ఈ విధంగా ఆన్సర్ ఇది రైట్ అవుతుంది అంటే రైట్ అవుతుంది అంటే ఇది స్టేట్మెంట్ స్ట్రీమ్ లైన్ కాదు, స్ట్రీమ్ లైన్కి ఇది తప్పించి మిగిలినవన్నీ కరెక్ట్ ఉంటున్నాం. వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏది కరెక్ట్ కాదు ఈ 3 స్టేట్మెంట్స్ అంటే ఇదే కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ కాదు అంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము యూలర్స్ ఈక్వేషన్ డిరైవ్ చేసేటప్పుడు మనం క్లియర్గా చెప్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్ట్రీమ్ లైన్ అనుకుంటే యూలర్స్ ఈక్వేషన్లో సమ్ ఫోర్సెస్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. ఇన్ దట్ వన్ ఫోర్స్ ఈజ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై W. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ W తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. నౌ ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ ద 2 components. It can be resolved into the 2 components. One component is perpendicular to the streamline. Another component is parallel to the streamline or along the streamline. Parallel to the streamline or along the streamline. Now this component. But one thing you remember, this is making the some angle theta. Then this component becomes W sin theta. దిస్ కాంపోనెంట్ బికమ్స్ W cos theta. కానీ స్టేట్మెంట్లో ఏమని మెన్షన్ చేశారు? కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ అలాంగ్ ద స్ట్రీమ్ లైన్, దిస్ వన్ నాట్ డిపెండ్స్ ఆన్ స్ట్రీమ్ లైన్ యాంగిల్. ఎస్, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ స్ట్రీమ్ లైన్ యాంగిల్. అవును, దిస్ వాల్యూ చేంజెస్ విత్ దిస్ ఓరియంటేషన్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఇస్ ద స్ట్రీమ్ లైన్ నౌ. That theta value is also changes. Okay, theta that is depends upon the orientation. So that one thing you have to remember. Okay, this statement is wrong. It is not right. Remaining all statements are correct. So that answer is C. Clear ga meeku cheppanu answer. Next question ki veldam. Sorry, we move on to the next question. Bernoulli's equation can be obtained by integrating F is equal to ma along the dash. Yes, Bernoulli's equation is obtained. Okay, yes, Bernoulli's equation is obtained by integrating F is equal to ma along streamline. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే దేనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే బెర్నౌల్లిస్ ఈక్వేషన్ వస్తుంది? యూలర్స్ ఈక్వేషన్కి మనం అప్లై చేస్తే. ఆ యూలర్స్ ఈక్వేషన్లో మనం కన్సిడర్ చేసే లైన్ ఏంటి? ఇప్పుడే మీకు ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూలర్స్ ఈక్వేషన్లో మనం కన్సిడర్ చేసేది ఏంటి? స్ట్రీమ్. నాట్ ఓన్లీ యూలర్స్ ఈక్వేషన్. ఓకే, ఫ్లూయిడ్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా మనం ఒక లైన్ని కన్సిడర్ చేసాము అంటే ఓకే దట్ షుడ్ బి స్ట్రీమ్ లైన్ అయి ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాత్ లైన్, ఇట్ ఈస్ నాట్ స్ట్రిక్ లైన్, ఇట్ షుడ్ బి స్ట్రీమ్ లైన్ హియర్. బట్ మీరు అడగచ్చు సార్ సమ్ టైమ్స్ దాన్ని పాత్ లైన్ అంటుంటారు, సమ్ టైమ్స్ స్ట్రిక్ లైన్ అంటుంటారంటే ఇఫ్ ద ఫ్లో ఈజ్ స్టడీ ఫ్లో, ఓకే, ఇన్ సచ్ ఏ కేస్, okay, all streamlines, streak lines and path lines are coincide, so that line we can call as a streamline, streak line or path line. If it is in the unsteady flow, it gives the different lines here. In such a case, please considering the fluid analysis, please consider the streamline. Okay, adi point. Next question veldam. Which of the following assumptions for the Bernoulli's equation P by rho V square by 2 Gz is a constant is not correct? Yes, వీటిల్లో ఏ అజంప్షన్ కరెక్ట్ కాదు అంటున్నాడు. ఫస్ట్ వన్, ద ఫ్లో ఈజ్ ఏ స్టడీ. అవును, స్టడీ అయి ఉండాలి. బెర్నౌల్లిస్ ఈక్వేషన్కి ఫ్లో ఈజ్ ఏ ఇన్కంప్రెసిబుల్ అయి ఉండాలి. ఫ్లో ఈజ్ అలాంగ్ ద ఓకే స్ట్రీమ్ లైన్ ఉండాలి, అలాంగ్ ద స్ట్రీమ్ లైన్ అయి ఉండాలి. బట్ ఫ్లో ఈజ్ నాట్ విస్కస్. ఇట్ ఈస్ నాట్ ఏ విస్కస్ ఫ్లో. ఇట్ ఈస్ ఏ, మనం క్లియర్ చెప్తాం, ద ఫ్లూయిడ్ ఈజ్ ఏ ఇన్విసిడ్ ఫ్లూయిడ్.
ఇట్ ఈస్ ఎ ఫ్రిక్షన్లెస్ ఫ్లూయిడ్, ఇట్ ఈస్ ఐడియల్ ఫ్లూయిడ్ అని చెప్తాం. ఐడియల్ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్విసిడ్ ఫ్లూయిడ్. కాబట్టి ఓకే, ఏది కరెక్ట్ కాదు అజంప్షన్స్ అంటే ఫ్లూయిడ్ ఈజ్ ఎ విస్కస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 96. ద పిటోట్ ఫార్ములా యూజ్డ్ ఫర్ వెలాసిటీ మెజర్మెంట్ యూజింగ్ ద పిటోట్ ట్యూబ్ ఈజ్. ఎస్, ఇక్కడ మీరు చూడండి, వి మనం జనరల్గా చెప్పే ఈక్వేషన్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు √2gh డైనమిక్ అంటాం. ఓకే, హెచ్ డైనమిక్ అంటాం. ఈ హెచ్ డైనమిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్ డైనమిక్? మనం క్లియర్గా చెప్తాము. ఓకే, ఇక్కడ మీరు ఒక పీజోమీటర్ని కనెక్ట్ చేయండి, వేరాజ్ హియర్ వీ కెన్ కనెక్ట్ ద పిటోట్ ట్యూబ్ని కనెక్ట్ చేయండి అంటాం. ద ఫ్లూయిడ్ ఈ లెవెల్ వరకే రైజ్ అవుతుంది, వేరాజ్ ఇన్ పిటోట్ ట్యూబ్ దిస్ లెవెల్ రైజ్ అవుతుంది. దిస్ హైట్ గివ్స్ హెచ్ డైనమిక్ అంటాం. దిస్ హైట్ గివ్స్ హెచ్ డైనమిక్ అంటాం. ఇప్పుడు మెజర్ చేస్తే ఓకే, దిస్ గివ్స్ ద హెచ్. ఓకే, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెచ్. ఇది పీజోమీటర్ కదా. నా దిస్ ఇస్ ద పీజోమీటర్. అండ్ ఇది ఏం చెప్తుందంటే హెచ్ స్టాటిక్ అంటుంది, హెచ్ స్టాటిక్ ప్రెషర్. ఇది హెచ్ స్టాగ్ ఉంటుంది, హెచ్ స్టాగ్ మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు డైనమిక్ ప్లేస్లో హెచ్ స్టాగ్ మైనస్ హెచ్ స్టాటిక్ అని రాయొచ్చు, ఇంటూ √2g అండర్ రూట్ అని రాయొచ్చు, అండర్ రూట్ అని రాయొచ్చు. ఎస్, నా ఇక్కడ చూడండి, దాన్ని ఓ అన్నాడు, దీన్ని ఏదో ఎస్ అన్నాడు. హెచ్ అంటే పిఓ మైనస్ హెచ్పిఎస్ డివైడెడ్ బై రోజీ కదమ్మా, ఎందుకంటే హెచ్ అంటే పి బై రోజీ కదా, ఇంటూ 2g అండర్ రూట్. హియర్ జీజీ గెట్ క్యాన్సిల్, దెన్ ఇట్ బికమ్స్ అండర్ రూట్ ఆఫ్ 2 p0 ps డివైడెడ్ బై రో అండర్ రూట్. కాకపోతే ఆన్సర్ అయితే ఇచ్చినట్టుగా ఉన్నాడు, 2 ఇంటూ హోల్ స్క్వేర్ రూట్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 2 ఇంటూ p0 మైనస్ ps బై రో ఇంటూ IS. ఆన్సర్ కరెక్ట్. That is the way to calculate this problem. Next we move on to the next question. Question number 97 చూద్దాం. Question number, which of the following is not constriction meter? Okay, thin plate orifice, flow nozzle, venturi meter, venturi tube or rotameter. అంటే ఏం లేదు. కన్స్ట్రక్షన్ మీటర్ అంటే ఏం లేదు. నారోయింగ్ ద ప్రెషర్ నారోయింగ్ ద ప్రెషర్. ఇక్కడ చూడండి, ఆరిఫైస్ చూస్తే ఈ విధంగా మనము ఆరిఫైజ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ సడన్గా నేరో అయిపోయిందిగా, నాట్ అన్నాడు. ఓకే, బట్ ఆరిఫైస్ మీటర్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మీటర్ అవుతుంది ఆరిఫైస్. ఫ్లో నాజిల్, ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా, ఫ్లో నాజిల్ని మనం ప్లేస్ చేయాలి కదా, ఫ్లో నాజిల్. వెంచురీలో కూడా అదే జరుగుతుంది కదా, ఫస్ట్ నాజిల్ ఉంటుంది, నెక్స్ట్ థ్రోట్ ఉంటుంది, నెక్స్ట్ డైవర్జెంట్, కన్వర్జెంట్ లైక్ దిస్ ఇయర్. బట్ వేరస్ ఇన్ ద రోటామీటర్, మీ అందరికి ఐడియా ఉంది రోటామీటర్, హౌ టు కనెక్ట్ దిస్ రోటామీటర్ ఈస్ లైక్ దిస్ ఇయర్. సారీ, ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తాం పైప్కి. ఇక్కడెక్కడ నారో అయ్యే పాసిబిలిటీ లేదు కదా, నారో ఇక్కడ ఒక ఏదో థ్రోట్ లాగా ఉంటుంది, రోటర్ అంటుంటారు. ఓకే, ఈ విధంగా పాసిబిలిటీ ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ మీకు ఐడియా ఉంటే దెన్ వీ కెన్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ ఐడియా ఉండాలి. ఓకే, లైక్ దిస్. కాబట్టి ఇక్కడ ఎక్కడ సడన్గా నారో అవటం లేదు, సడన్గానే కాదు గ్రాడ్యువల్గా కూడా ఇక్కడ ఎక్కడ నారో అవట్లేదు ఈ ఫిగర్లో. బట్ రిమైనింగ్ ఏ చూసినా కానీ నారోయింగ్ ప్రెషర్ అని ఉంటుంది కదా, లైక్ దిస్ ఇయర్. సో నారోయింగ్ ప్రెషర్ అంటుంటారు. నారోయింగ్, దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అంటే నారోయింగ్ ద నారో అవుట్ అంటే దట్ మీన్స్ స్మాల్ అయిపోవటం. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. బట్ ఇక్కడ అలా లేదు. సో ఆన్సర్ ఈస్ రోటామీటర్. కరెక్టే, రోటామీటర్ కరెక్ట్, వాళ్ళు ఇచ్చింది కరెక్టే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద నాజిల్ మీటర్ డిశ్చార్జ్ కోఎఫిషియంట్? ఎస్, ఈ క్వశ్చన్ ఎస్ నేను ప్రీవియస్గా చెప్పాను, నాకైతే ఆ క్వశ్చన్ అయితే ఎక్కడ దొరకలేదని. బట్ ఈ క్వశ్చన్ అయితే నెట్లో దొరికింది. బట్ ఎక్కడ దొరికిందంటే టెక్స్ట్ బుక్లో కాదు, ఒక రీసెర్చ్ పేపర్లో దొరికింది. ఇప్పుడు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు పెద్దగా అర్థం కాలేదు. నాకైతే 100% అర్థమైంది, నేను చెప్పలేను కానీ ఓకే, నాకు పార్షియల్గా ఒక 60 to 70% అర్థమైంది. దానివల్ల నేను చెప్పలేకపోతున్నాను. అది కూడా చూస్తే మటుకు చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేయాలి. కానీ నేను దేనికోసం ఆ పేపర్ని రీడ్ చేయాల్సి వచ్చిందంటే అసలు అట్లీస్ట్ ఆప్షన్ రైటా రాంగా, మనం ఏదన్నా ఛాలెంజ్ చేయొచ్చా అనే ఉద్దేశంతో చూస్తే ఆప్షన్ రైటే. ఓకే, అంతకు మించి నేనైతే దీని గురించి ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. కొన్ని క్వశ్చన్స్
రీసెర్చ్ పేపర్స్లో నుంచి ఉన్నాయి. ఏఈలో జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే ఏఈ చాలా ఈజీ అనుకుంటాం, కానీ రీసెర్చ్ పేపర్స్లో నుంచి ఉన్నాయి కొన్ని క్వశ్చన్. సరే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ ఎవరు చేయలేరు ఆ క్వశ్చన్స్. ఓకే, ఎవరు ఆన్సర్ చేయలేదు కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఇఫ్ ద యాక్చువల్ వెలాసిటీ ఇన్ ఏ కాంట్రాక్టెడ్ సెక్షన్ ఆఫ్ ది జెట్ ఆఫ్ ది లిక్విడ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ 50 mm diameter orifice ఈజ్ 8.91. యాక్చువల్ అంటే వి యాక్చువల్ ఇచ్చారు 8.91 మీటర్ పర్ సెకండ్ వి యాక్చువల్ అండర్ ఏ హెడ్ ఆఫ్ 5 meters, అంటే హెచ్ వాల్యూ ఇచ్చినట్టుకున్నారు. అండర్ ఏ హెడ్ ఆఫ్ 5 meters ద వాల్యూ ఆఫ్ ది కోషెంట్ ఆఫ్ వెలాసిటీ విల్ బి, అంటే వి థియరిటికల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్వశ్చన్ మార్క్. వి థియరిటికల్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్, sorry, not a v theoretical here, we are going to find out coefficient of velocity means cv, sorry, not v theoretical, cv value find out. We know cv is equal to v actual divided by v theoretical. Direct గా వాల్యూ ఇచ్చారు 8.91. v theoretical means under root of 2gh, 2 into 9.81 into 5 ఇచ్చినట్టు ఉన్నారు. ఇది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ దిస్ వాల్యూ 0.891. విల్ గెట్ 0.891 వాల్యూ, ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 100. ద ఫ్లో వెలాసిటీ ఫ్రమ్ ద ఆరిఫైస్ అటాచ్డ్ టు ద ట్యాంక్ ఆఫ్ సఫిషియంట్ లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, అంటే లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఒక ఆరిఫైస్ని ఈ విధంగా మనం అటాచ్ చేసాం. ఓకే, వేర్ ఏసీ ఈజ్ ద ఏరియా ఆఫ్ వీనా కాంట్రాక్టా, A1 is the tank area, H is the height of the fluid in the tank and G is the acceleration due to gravity. ఎస్, ఇక్కడ మనం చూడండి, మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు కూడా డెరివేషన్ చెప్తూ ఉంటాం దీనికి. ఆ డెరివేషన్ ప్రకారం కానీ మీరు చూసినట్లయితే, ఆ డెరివేషన్ ప్రకారం మీరు చూస్తే ఫస్ట్ మనకి ఇది వస్తుంది డెరివేషన్. ఏమని, అండర్ రూట్ ఆఫ్ 2gh డివైడెడ్ బై 1 minus AC డివైడెడ్ బై, అక్కడైతే మనము AC బై క్యాపిటల్ ఏ అంటాము, ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అంటాము, హోల్ స్క్వేర్ అనేది ఇది వస్తుంది. కానీ క్వశ్చన్లో సఫిషియంట్ లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు కూడా క్లియర్గా చెప్తాము. దిస్ AC by A లో A is very large when compared to the AC, then this value becomes 0, 1 minus 0 which gives the 1 here, then your expression becomes under root of 2gh. కాబట్టి జనరల్గా ఈ క్వశ్చన్లో అసలు ఇట్ ఈస్ నాట్ మెన్షన్ లార్జ్ ట్యాంక్ అని మెన్షన్ చేయకపోతే ఇది ఆన్సర్ అవుతుంది, కానీ లార్జర్ క్రాస్ సెక్షనల్ ఏరియా అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి దీనికి ఆన్సర్ డి కరెక్టే. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మేము ఇది పెట్టొచ్చాము ఆప్షన్స్లో అంటున్నారు, ఇదైతే కరెక్ట్ కాదు, ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఈ సఫిషియెంట్లీ లార్జ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అని. మనం క్లాస్లో కూడా క్లియర్గా చెప్తాం ఏ ఈజ్ వెరీ లార్జ్ వెన్ కంపేర్ టు ద ఏసీ అని. ఇప్పుడు ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 101. The actual discharge Q through an orifice attached to the tank is given by that is the expression here. Some V is the flow velocity from the orifice. AC is the AC is the area of contraction. A is the area of the orifice. H is the something data is given. Yes. No. Actual formula Q is equal to CD into A into V. This is the formula. Okay, CD into CD ni మీరు can I write like this here, CV into CC ఈ విధంగా రాయొచ్చు కదా, into A into V ని అండర్ రూట్ ఆఫ్ 2gh, అంతే, అదే ఎక్స్ప్రెషన్. చూడండి ఆప్షన్ బి చూడండి, CC into A, CC into A, CV into అండర్ రూట్ ఆఫ్ 2gh, CV into అండర్ రూట్ ఆఫ్ 2gh. అదే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. యాక్చువల్గా అయితే స్టాండర్డ్ ఫార్ములా సిడి ఇంటూ ఏ ఇంటూ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఇన్ ద రిఫరెన్స్ టు ద ఫాలోయింగ్ ఫిగర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ ఈస్ గివెన్ బై. కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ ఇది స్టాండర్డ్ క్వశ్చన్, దీని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. సివి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 4yh. ఎక్స్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 4yh హియర్. నౌ ఆప్షన్ చూడండి,
అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది 4yh. ఓకే, ఇది స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చింది, రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో కనిపిస్తుంటుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103, ఇన్ రిఫరెన్స్ టు ద ఫాలోయింగ్ ఫిగర్ ద టోటల్ డిశ్చార్జ్ క్యూ త్రూ అన్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. పార్షియల్లీ సబ్మెర్జ్డ్, ఇక్కడ 3 kinds ఆఫ్ ఆరిఫైజెస్ ఉంటాయి. ఫ్రీ డిశ్చార్జింగ్ ఆరిఫైస్ ఉంటుంది, అండ్ ఫుల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్ ఉంటుంది, అండ్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్ ఉంటుంది. మనం ఫ్రీ డిశ్చార్జింగ్ ఆరిఫైస్ని, ఓకే, నెక్స్ట్ వాటి కాల్ ఫుల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్ని రెండింటిని సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే దెన్ విల్ గెట్ ద పార్షియల్లీ డిశ్చార్జింగ్ ఆరిఫైస్ అని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే ఉంది. ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ ద ఫార్ములా ఫర్ ఫ్రీ డిశ్చార్జింగ్ హియర్? ఈజ్ ఇట్ ద ఫార్ములా ఫర్ fully submerged here? Fully submerged here. Is it the formula for what you call free discharging? This is the formula for fully submerged here. చూడండి, 2/3 into CD into B into under root of 2G H power 3/2. ఇక్కడ చూసుకోండి, అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది అబ్జర్వ్ చేస్తే ఫ్రీ డిశ్చార్జింగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దిస్ వన్ ఫుల్లీ సబ్మెర్జ్డ్ లాగా ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. H power 3/2 మైనస్ H2 power 3/2. ఇక్కడ చూస్తే H1 మైనస్ H. ఓకే, H1 మైనస్ H. ఈ పోర్షన్ అంతా ఫుల్లీ సబ్మెర్జ్డ్ హియర్, ఈ పోర్షన్ అంతా ఫ్రీ డిశ్చార్జ్. ఇది జనరల్గా ఓకే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్. కాకపోతే రెగ్యులర్గా అయితే మనకి ఫ్రీ డిశ్చార్జింగ్ వస్తుంది, ఈసారి ఓకే పార్షియల్లీ సబ్మెర్జ్డ్ అని ఇచ్చారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాటర్ డిశ్చార్జెస్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 98 liters per second. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? క్యూ వాల్యూ 98 లీటర్స్. లీటర్స్ అంటే 10 to the power of -3 meters. లీటర్స్ అని మార్చండి, నేను కన్వర్ట్ చేశాను. పర్ సెకండ్ అని ఇచ్చారు, మీటర్స్ పర్ సెకండ్. త్రూ అన్ వర్టికల్ షార్ప్ ఎడ్జ్డ్ ఆరిఫైస్ ఆఫ్ అన్ ఏరియా. ఏరియా ఇస్ గివెన్. ఏరియా ఇస్ ఈక్వల్ టు 0.01 meter square. ప్లేస్ అండర్ ఏ కాన్స్టెంట్ హెడ్ ఆఫ్ 10 meters. H value 10 meters. At a point on a jet measured from the vena contract of the jet has an coordinates of S. అంటే హారిజంటల్ అంటే x వాల్యూ 3.85 అండ్ y వాల్యూ 0.4 meters. y వాల్యూ 4 meters. ద వాల్యూ ఆఫ్ కోషంట్ ఆఫ్ కాంట్రాక్షన్, ఓకే, CC ఫైండ్ అవుట్ చేయమన్నారు. హౌ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూస్? మనము ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పుకున్నాము, CD ఈజ్ ఈక్వల్ టు CC ఇంటూ CV. From this one, CC is equal to CD divided by CV. అంటే మనము CD వాల్యూని CC వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద CD అండ్ CC వాల్యూ. CV is equal to x divided by under root of 4yh here. X divided by x value 3.85 divided by under root of 4. I think y value is also given 0.4. Into H value is given 10 here. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే then we will get the CV. ఓకే, CV వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ CD వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, హౌ టు ఫైండ్ అవుట్ ద CD? Q is equal to CD into A into V here. ఓకే, CD into A into V here. From this one, CD is equal to Q divided by A into V here. Q divided by A into E. ఇక్కడ చూడండి, Q వాల్యూ ఇచ్చారు, A వాల్యూ ఇచ్చారు. ఓకే, Q వాల్యూ 98 into 10 to the power of -3 divided by A value 0.01 into V value means under root of 2G. G means 9.81. H value 10 here. H value 10 here. H value 10 here. ఓకే, ఈ ఫార్ములాని ఇచ్చేస్తే దెన్ వీ విల్ గెట్ ద CD హియర్. ఈ ఫార్ములాని ఇచ్చేస్తే CV వస్తుంది. దెన్ CC ఈజ్ ఈక్వల్ టు CD డివైడెడ్ బై CV. ఓకే, అవి సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ద ఆన్సర్ 0.73. 0.73. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ రిఫరెన్స్ టు ద ఫాలోయింగ్ ఫిగర్ ద టైమ్ టు కంప్లీట్ ద ఎంటీ ఆఫ్ ఏ వర్టికల్ సిలిండర్ ట్యాంక్ ఈజ్. వర్టికల్ సిలిండర్ ట్యాంక్ ఇక్కడ చూడండి, H1 H2 లని ఇచ్చారు. H1 అంటే దిస్ ఈజ్ ద ఇనీషియల్ లెవెల్ ఆఫ్ ది వాటర్. H2 అంటే దిస్ ఈజ్ ద ఫైనల్ లెవెల్ ఆఫ్ ది వాటర్. మనము క్వశ్చన్లో కూడా అలాగే చెప్తూ ఉంటాం, మనం జనరల్గా క్లాస్లో కూడా అలాగే టీచ్ చేస్తూ ఉంటాం. అసలు జనరల్ ఫార్ములా ఏంటంటే, జనరల్ ఫార్ములా టైంకి 2A ఇంటూ ఓకే H1 హోల్ పవర్ 3/2 మైనస్ H2 హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై CD ఇంటూ A ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2G.
అండర్ రూట్ ఆఫ్ 2g. దట్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ మీరు చూడండి, ఇది ఎప్పుడంటే ఓకే ఈ లెవెల్ నుంచి వాటర్ ఈ లెవెల్కి రావడానికి, ఫ్రమ్ H1 లెవెల్ టు ద H2 లెవెల్ రావడానికి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, దిస్ ఈస్ ద ఫార్ములా. కానీ ట్యాంకు ఎంటీ అవ్వడానికి అంటున్నాడు, ట్యాంకు ఎంటీ అవ్వడానికి అని మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. మరి ట్యాంక్ ఎంటీ అవ్వాలి అంటే ద వాల్యూ ఆఫ్ H2 షుడ్ బి జీరో. దెన్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ 2A. A is nothing but area of the orifice, capital A is nothing but area of the tank. 2A into H1 whole power 3/2 divided by CD into A into root 2g. చూడండి 2A into, okay 2A, sorry, here I am considering, sorry, this is the capital yes. ఇక్కడ చూడండి, నాకు కూడా కన్ఫ్యూషన్ వచ్చింది, ఇది క్యాపిటల్ ఏనా స్మాల్ ఏ అంటే ఆ విధంగా ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకుంటే ఒకసారి మీరు థింక్ చేయండి. దీస్ టూ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. క్యాపిటల్ ఏ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ట్యాంక్ కదా. మరి ఆ వాల్యూ డినామినేటర్లో ఉంటే అనుకుందాం, డినామినేటర్లో ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే టైం వాల్యూ డిక్రీజ్ అవ్వాలి కదా. కానీ అలా పాసిబుల్ అవుతుందా? ట్యాంక్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, టైమ్ ఓకే టేకెన్ టు ఎంటీ ద ట్యాంక్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టేకెన్. బట్ ఈ వాల్యూ దట్ మీన్స్ ఆరిఫైస్ యొక్క ఏరియా ఇంక్రీజ్ అవుతుంటే టైం టేకెన్ డిక్రీజ్ అవుతుంది కదా. అది కామన్ సెన్స్ ఇచ్చేసి చెప్పచ్చు కదా. కాబట్టి టీ అండ్ స్మాల్ ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, టీ అండ్ క్యాపిటల్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అబ్సల్యూట్లీ సారీ, దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్లీజ్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ రిఫరెన్స్ టు ద కోనికల్ ట్యాంక్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద H0 హియర్, ఓకే ఇది కూడా నేను అసలు ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఈ H0 అనేది ఏదో ఇచ్చారు, నాకు క్లారిటీగా దీని మీద కూడా ఐడియా లేదు. H0 అనేది అసలు ఈ లెంత్ వరకు ఎంతకి ఇచ్చారు అనేది కూడా నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు కూడా ఏ బుక్లో కూడా దీని గురించి నేను చూడలేదు. కాబట్టి ఇక్కడైతే ఆన్సర్ ఇది ఇచ్చారు, నేను అసలు దీన్ని కూడా ఎక్కడ నాకు దొరకలేదు, నేను క్రాస్ చెక్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ రిఫరెన్స్ టు ద ఫాలోయింగ్ ఫిగర్, ఇఫ్ ద హెమిస్పెరికల్ ట్యాంక్ వాజ్ ఫుల్ ఎట్ ఎ బిగినింగ్, ఐఎస్. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా అయితే ఓకే ఒక సిలిండ్రికల్ ట్యాంక్ లాగా ఇచ్చినట్టుకున్నాడు, ఇప్పుడు హెమిస్పెరికల్ ట్యాంక్ ఇచ్చాడు. ఇది కూడా అదే ప్రాబ్లం. ఓకే, దీనికి కూడా టైం టేకన్ అడుగుతున్నాడు, టైం టేకన్ ఓకే కంప్లీట్ ద ఎంటీ ట్యాంక్. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఓకే, డైరెక్ట్ ఫార్ములా 14 pi r power 5/2 divided by 15 into CD into A into root 2g. దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్ములా. ఓకే, డెరివేషన్ చేస్తే ఫైనల్గా ఈ ఫార్ములా వస్తుంది. దీని గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎస్. ఇన్ ద బోర్డాస్ మౌత్ పీస్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, 40 mm diameter discharge under a constant head of 1.5 meters. Diameter D is 40 mm and constant head is 1.5 meters. If the coefficient of velocity for the entrance section of the mouthpiece is coefficient of velocity అంటే CV వాల్యూ ఇచ్చారు 0.95 CV వాల్యూ. The coefficient of contraction CC అడుగుతున్నాడు, coefficient of contraction. యాక్చువల్గా ఇక్కడ మీరు చూడండి, just now we discussed here CD is equal to CC into CV. From this one CC is equal to CD divided by CV కదా. ఎస్, అయితే ఈ CD వాల్యూ ఈ డేటాను బేస్ చేసుకొని వీ కాంట్ క్యాలిక్యులేట్. ఎందుకని యాక్చువల్ డిశ్చార్జ్ Q యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు CD ఇంటూ ఓకే A ఇంటూ V ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓకే ఏ ఇచ్చాడు, V అంటే అండర్ రూట్ ఆఫ్ 2gh క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ Q యాక్చువల్ ప్రీవియస్ క్వశ్చన్లో అయితే 90 లీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ అలాంటి వాల్యూ అయితే ఇట్ ఈస్ నాట్ మెన్షన్. కాబట్టి మనం ఆ ఫార్ములాని ఇచ్చేసి, ఏ ఫార్ములాని Q ఈజ్ ఈక్వల్ టు CD ఇంటూ A ఇంటూ V అనే ఫార్ములాని ఇచ్చేసి మనము CD వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, వీ కాంట్ ఫైండ్ అవుట్ దట్. అయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్ ఈ క్వశ్చన్ని అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద బోర్డాస్ రన్నింగ్ ఫ్రీ. ఓకే, ఇట్ ఈస్ ద బోర్డాస్ రన్నింగ్ ఫ్రీ. ఫర్ బోర్డాస్ రన్నింగ్ ఫ్రీ దట్ వాల్యూ ఆఫ్ ది CD ఈజ్ 0.5 divided by this value is 0.95.
0.95. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తే దెన్ వీ విల్ గెట్ దిస్. అంటే ఎగ్జాక్ట్గా కూడా 0.554 కూడా రాదు, 0.53నో సంథింగ్ 52నో వస్తుంది, ఎగ్జాక్ట్గా ఇది రాదు. ఓకే, బట్ ఇక్కడ ఉన్న నీరర్ ఆన్సర్, మనకు వచ్చిన ఆన్సర్కి నీరర్గా ఏమన్నా ఉందంటే 0.554. అలా కాకుండా క్యూ వాల్యూ కానీ ఇస్తే మీరు ఈ ఫార్ములాని ఇచ్చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ దట్. ఓకే, ఈ ఫార్ములాని ఇచ్చేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, ద డిశ్చార్జ్ క్యూ పాసింగ్ ఓవర్ ఏ రెక్టాంగులర్ నాచ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ గివెన్ బై. ఓకే, ఎస్, ఇక్కడ మీరు చూడండి క్లియర్గా మెన్షన్ చేశాడు. వాట్ ఈస్ దిస్ వన్? అప్రోచింగ్ వెలాసిటీ. మీరు అప్రోచింగ్ వెలాసిటీని కన్సిడర్ చేయండి. డోంట్ నెగ్లెక్ట్ ద అప్రోచింగ్ వెలాసిటీ, ప్లీజ్ కన్సిడరింగ్ ద వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. ఓకే, ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. ఓకే, కన్సిడర్ చేయకపోతే ఫార్ములా ఏమవుతుందంటే 2/3 ఇంటూ సిడి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఓకే 2g ఇంటూ h⁻3/2 మైనస్ h1/3/2 h2/3/2 అదవుతుంది. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా కన్సిడర్ చెయ్యండి అని. ఓకే, ఇక్కడ క్లియర్గా, సారీ అది కూడా కాదు, సారీ ఫార్ములా 2/3 ఇంటూ అది h1 అనేది ఆరిఫైస్ కదా, 2/3 ఇంటూ సిడి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2g ఇంటూ ఓకే అండర్ రూట్ ఆఫ్ 2g ఇంటూ h⁻3/2. If you are not considering that h⁻3/2 here 2/3 into cd into root 2g, కానీ ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే మటుకు ఈ ఫార్ములానే అవుతుంది ha. ఓకే, h ప్లస్ ha హోల్ పవర్ 3/2 మైనస్ h⁻3/2 ha⁻3/2. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అది డైరెక్ట్ క్వశ్చన్. ఎస్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఏనమ్మా. ఇది ఫ్రాన్సిస్ ఫార్ములా అంటే ఏం లేదు, ఇది ఏంటంటే రెక్టాంగులర్ ఓకే వియర్ ఉంది కదా, రెక్టాంగులర్ వియర్ మనము చెప్తూ ఉంటాము. జనరల్గా నేను ప్రీవియస్గా రాసింది థియరిటికల్ ఫార్ములా. యాక్చువల్గా ఇక్కడ ఎండ్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఆ థియరిటికల్ ఫార్ములాలో ఓకే మనం ఎండ్ కాంట్రాక్షన్స్ కన్సిడర్ చేయము. వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద ఎండ్ కాంట్రాక్షన్స్ హియర్, బట్ వేరాస్ ఇన్ దిస్ ఎంపెరికల్ రిలేషన్స్ వీఆర్ కన్సిడరింగ్ ద ఎండ్ కాంట్రాక్షన్. దీంట్లో ఫ్రాన్సిస్ ఫార్ములా ఉంటుంది, రీబక్స్ ఫార్ములా ఉంటుంది, అండ్ వన్ మోర్ బెజిన్స్ ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రాన్సిస్ ఫార్ములాని. ఆ ఫ్రాన్సిస్ ఫార్ములాకి ఓకే దిస్ ఈజ్ ద ఆన్సర్. యాక్చువల్లీ ఇక్కడైతే ఏముంటుందంటే 2/3 ఇంటూ సిడి ఇంటూ రూట్ 2g ఉంటుంది. కానీ మనందరికి తెలుసు సిడి వాల్యూ కానీ జీ వాల్యూ కానీ అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ 1.84 L minus 0.1 NH, where N is equal to number of end contractions. Here మీరు ఇక్కడ N వాల్యూని కన్సిడర్ చేయండి, దెన్ వీ విల్ గెట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మటుకు హౌ టు గెట్ 1.84 మటుకు ఈ వాల్యూస్లో న్యూమెరికల్ వాల్యూస్ ఈ ఎక్స్ప్రెషన్లో న్యూమెరికల్ వాల్యూస్ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ దట్. ఓకే, ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్, ప్రీవియస్గా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, ఫర్ ఏ ఫ్లో ఓవర్ ఏ ట్రయాంగులర్ నాచ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, కాన్స్టెంట్ ఫర్ ద నాచ్ ఈస్ గివెన్ బై. ఎస్, ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే 8/15 ఇంటూ సిడి ఇంటూ రూట్ 2g ఇంటూ tan⁡2 ఇంటూ h⁻5/2 ఉండాలి. మరి ఇక్కడ ఎక్కడ మరి ఎందుకు మెన్షన్ చేయలేదో నాకు అర్థం కాలేదు. ఎక్కడ కూడా h⁻5/2 అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మీకు అందరికీ తెలుసు 8/15 15/8 అయితే కాదు, ఇది కూడా 8/15, బట్ tan ఉండాలి, tan ఉండాలి. కాబట్టి tan ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద ట్రయాంగులర్ వియర్. ఎస్, ఓకే, ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాము, మనము స్టేట్మెంట్లో కూడా చెప్తాము, వెంటిలేషన్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ వియర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. కానీ ఇక్కడ చూడండి, వెంటిలేషన్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ వియర్ ఈజ్ మస్ట్ అంటున్నాడు, అవసరం లేదు. కాబట్టి దిస్ ఈజ్ ద నాట్ ట్రూ. ఓకే, ఫర్ అదే రిమైనింగ్ వాటికైతే వెంటిలేషన్ కావాలి. దట్ ఈస్ ద వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రయాంగులర్ వియర్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకే, దీన్ని లో డిశ్చార్జెస్ని చాలా యాక్యురేట్గా మెజర్ చేస్తుంది, అదొక అడ్వాంటేజ్. వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదని మనం క్లియర్ చెప్తుంటాం. కానీ ఇక్కడ ఇచ్చాడు కదా, అది నాట్ ట్రూ అన్నాడు కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్, మీ అందరూ తెలుసు 14 degrees here. ఓకే, 14 degrees here, ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. దీని గురించి మీ అందరికీ తెలుసు సిపోలేటివ్ వియర్ అంటున్నాడు. సిపోలేటివ్ వియర్ ఈజ్ నథింగ్ బట్ ఓకే దట్ మీన్స్ 1 horizontal is to 4 vertical. ఓకే, 1 horizontal is to 4 vertical మీరు కన్సిడర్ చేస్తే 14 degrees వస్తుంది. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. 14 degrees, థీటా అయితే 28 వస్తుంది, దెన్ θ/2 ఈజ్ ఓకే 14 degrees అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the Darcy friction factor for a laminar flow in a circular pipe is given by. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్
అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడిగితే మటుకు 16/RE అంటాము. అదే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ మీన్స్ 4 times ఆఫ్ దట్ అంటాం కాబట్టి 4 multiply with 16 which gives the 60. దిస్ ఈజ్ ఆల్సో స్టాండర్డ్ క్వశ్చన్. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. వీటి గురించి కూడా మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, వీడియో లెంతీ అవుతుంది డిస్కషన్ చేస్తే. ఇది కూడా FLV² డివైడెడ్ బై 2GT. ఏదన్నా మీకు కొంచెం డిఫికల్ట్ అన్న క్వశ్చన్స్ని నేను మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ కాబట్టి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. Which of the following laws occurring in a pipe flow does not belongs to the category of minor laws? Category of minor laws. Loss in a sudden expansion, minor laws. Loss in a bend, minor laws. Walls openings are partially closed also. Frictional loss, yes, మనం చూడండి ఫ్రిక్షనల్ లాసెస్ని వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ మేజర్ లాసెస్. మీ అందరూ తెలుసు ద లాసెస్ కెన్ బి క్లాసిఫైడ్ టు ద 2 types, మేజర్ అండ్ మైనర్. మేజర్ లాసెస్ డ్యూ టు ద ఫ్రిక్షన్ అని మనం క్లియర్గా చెప్తాము. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ ద డార్సీ-స్వార్చ్ ఈక్వేషన్ ఆర్ చెజిస్ ఈక్వేషన్. బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే వాట్ యు కాల్ మైనర్ లాసెస్, బట్ దిస్ ఈస్ ద మేజర్ లాస్. కాబట్టి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఓకే నాట్ బిలాంగ్స్ టు మైనర్. అది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో రీసెర్చ్ పేపర్. ఓకే, ఇది కూడా రీసెర్చ్ పేపర్ నుంచే. అయితే ఆన్సర్ మట్టుకు ఇది కరెక్టే, నేను చూశాను రీసెర్చ్ పేపర్లో, ఆన్సర్ అయితే కరెక్టే. ఇన్ ద పైప్లో ద మైనర్ లాస్ కోఎఫిషియంట్ K, ద మైనర్ లాస్ కోఎఫిషియంట్ K అండ్ డార్సీ-స్వార్చ్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ F are related by the equation LE is the pipe equivalent length here. Pipe equivalent length is equal to KD divided by F. ఓకే, ఇది కూడా రీసెర్చ్ పేపర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెక్ట్ రిలేషన్షిప్? లేదు సార్, ఒకసారి చూడండి, దీన్ని జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ ఈ రెండింటి రిలేట్ చేసి కూడా చేస్తూ ఉంటారు. అలా చేసిన వస్తుంది. నేను అది 100% కరెక్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇక్కడ లెంత్ అని మెన్షన్ చేయలేదు, ఈక్వలెంట్ లెంత్ అని మెన్షన్ చేశాడు కాబట్టి నేను చెప్పలేను. నేను దాని తర్వాత నేను అలా చేసినా కానీ ఈ ఆన్సర్ వచ్చింది కదా. అక్కడ L అని ఉంది, దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది పైప్ అయితే నాకు వస్తుంది అక్కడ. కానీ నేను నెట్లో సెర్చ్ చేస్తే ఒక రీసెర్చ్ పేపర్లో ఓకే ఇది దొరికింది. ఓకే, ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ మోర్ ఉంటుంది. మనం అంటే కొన్ని ఎంపిరికల్ రిలేషన్స్ తీసుకోవడం వలన ఓకే మోర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి నేను దాని గురించి డిస్కషన్ చేయలేదు. ఆన్సర్ అయితే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. వాట్ ఈస్ ద కరెక్ట్ రిలేషన్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ లాస్ కోఎఫిషియంట్స్ K ఫర్ 90 degrees bend with a pipe bend radius R to the pipe diameter? ఎస్, ఓకే, ఆన్సర్ అయితే ఇది కరెక్టే. ఇది కూడా అదే పేపర్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏ పేపర్లో ఉందో రీసెర్చ్ పేపర్లో ఇది కూడా అక్కడే దొరికింది. ఓకే, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఓకే కంపల్సరీగా వీ షుడ్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్. రీసెర్చ్ పేపర్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ అందరూ తెలుసు జనరల్ సబ్మిట్ చేస్తూ ఉంటారు, అక్కడ దొరికిన క్వశ్చన్స్ కొంచెం డెప్త్గానే ఉంది పేపర్ అయితే. నేనేంటంటే అసలు ఎందుకు చెక్ చేశాను అంటే అట్లీస్ట్ ఈ ఆన్సర్స్ రైటా రాంగా మనం ఏమన్నా ఛాలెంజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో క్రాస్ చెక్ చేస్తే ఆన్సర్స్ అయితే రైట్గానే ఉంటాయి. నెక్స్ట్ వన్, దిస్ వన్ చూడండి, ద లాస్ కోఎఫిషియంట్ KSE ఫర్ ద ఫ్లో ఎంటరింగ్ ఫ్రమ్ ద పైప్ ఆఫ్ ది స్మాలర్ డయామీటర్ టు ద పైప్ ఆఫ్ ది లార్జర్ డయామీటర్. అంటే సడన్ ఎన్లార్జ్మెంట్, అందుకే SE అన్నాడు, సడన్ ఎన్లార్జ్మెంట్ లాగుంది SE. దిస్ డయామీటర్ ఇస్ స్మాల్ d, దిస్ డయామీటర్ ఇస్ క్యాపిటల్ D అన్నట్టుకున్నారు కదా. దిస్ డయామీటర్ నోన్ యాజ్ సడన్ ఎక్స్పాన్షన్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్, ఇది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హౌ టు క్యాలిక్యులేట్ దిస్ వన్ ఈజ్ హెడ్ లాస్ డ్యూ టు సడన్ ఎక్స్పాన్షన్ V1² డివైడెడ్ బై 2G ఇంటూ 1 మైనస్ ఓకే A1 డివైడెడ్ బై A2 ఓకే హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. మీ అందరూ తెలుసు ఈ ఫార్ములా ఉంటుంది V1² మైనస్ V2² బై 2G అని ఉంటుంది. లేదు దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాస్లో రాస్తే ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, డివైడెడ్ బై V1² బై 2G విచ్ గివ్స్ KSE. ఇది యాక్చువల్గా ఏంటి, HSE ఈజ్ ఈక్వల్ టు KSE డివైడెడ్ బై V1² బై 2G. దీన్నే మనం ఏమంటామంటే ప్రీవియస్గా కూడా చూసాము లాస్ కోఎఫిషియంట్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే ఉంది. ఎస్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద లాస్ కోఎఫిషియంట్. అంటే ఏంటి దాని మీనింగు? లాస్ కోఎఫిషియంట్ అంటే దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అయితే మీరు చూడండి, V1² బై 2G కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది KSE అవుతుంది, అంతే కదా. మరి రిమైనింగ్ ఏముంది? 1 మైనస్ π/4 d² డివైడెడ్ బై π/4 క్యాపిటల్ D² హోల్ స్క్వేర్. π/4 గెట్ క్యాన్సిల్. 1 మైనస్ d² బై క్యాపిటల్ D² హోల్ స్క్వేర్. చూడండి ఆన్సర్ ఏమిచ్చారు,
ఆప్షన్ డీనా చూద్దాం. చూడండి, 1 మైనస్ స్మాల్ d స్క్వేర్ బై క్యాపిటల్ D స్క్వేర్ హోల్ స్క్వేర్. కరెక్టే. ఇది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా రీసెర్చ్ పేపర్. వాల్యూ అయితే దొరుకుతున్నాయి. 0.42 ఇంటూ 1 మైనస్ d స్క్వేర్ బై క్యాపిటల్ D స్క్వేర్. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఎంపిరికల్ ఫార్ములా ఫర్ లాస్ కోఎఫిషియంట్ ఫర్ ద ఫ్లోయింగ్ ఫ్రమ్ ద ఇన్ఫినిట్ రిజర్వాయర్ ఆఫ్ డయామీటర్ d టు ద పైప్ డయామీటర్ ఈస్ d. ఇది కూడా రీసెర్చ్ పేపర్. దిస్ ఈజ్ ఆల్సో, నాకైతే ఇదైతే అసలు రీసెర్చ్ పేపర్ కదా, నాకైతే ఈ క్వశ్చన్ ఎక్కడ కనిపించలేదు నాకు. ఫర్ గ్రాడ్యువల్లీ కోనికల్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ ద పైప్ ఆఫ్ డయామీటర్ d1 టు ద పైప్ ఆఫ్ డయామీటర్ d2, ద లాస్ కోఎఫిషియంట్ k ఈస్ గివెన్ బై అండ్ cp ఈస్ ద ప్రెషర్ రికవరీ కోఎఫిషియంట్ హియర్. నాకైతే ఈ క్వశ్చన్ అయితే ఎక్కడ దొరకలేదు నాకు ఈ క్వశ్చన్. సరే, మరి ఈ ఆన్సర్ని నేను ఛాలెంజ్ చేయలేను ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ పైప్ హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్. యాక్చువల్గా పైప్ హెడ్ లాస్ అని మనం అంటే దాని మీనింగ్ ఏంటంటే, టూ రిజర్వాయర్స్ కనెక్ట్ చేసి టూ రిజర్వాయర్స్ని ప్లేస్ చేసి ఈ టూ రిజర్వాయర్స్ను బై మీన్స్ ఆఫ్ పైప్ కనెక్ట్ చేస్తే జనరల్గా అయితే ఓకే వీటిని మనము టీఈఎల్ అనాలి. టు బీ ఫ్రాంక్ టీఈఎల్ అనాలి. కానీ ఇక్కడ టీఎల్ లేదు కాబట్టి హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటంలో తప్పు లేదు. ఇది ఎప్పుడు అనొచ్చు అంటే హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అయితే ఇఫ్ ద పైప్ హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద చేంజ్ ఇన్ అన్నప్పుడు ఈక్వల్ డయామీటర్ పైప్ ఆర్ యూనిఫామ్ డయామీటర్ పైప్ అని మెన్షన్ చేస్తే ఆ యూనిఫామ్ డయామీటర్ పైప్లో వెలాసిటీ సేమ్ ఉంటుంది కాబట్టి ఓకే టీఎల్ ఇక్కడ ఉంటే హెచ్జిఎల్ ఇక్కడ ఉంటుంది. ఈ చేంజ్ అంటంలో తప్పే ఉంది, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉంది కదా, ప్రాబ్లం లేదు. కానీ అలా ఇవ్వలేదు, కానీ ఉన్న వాటిలో రిలవెంట్ ఆన్సర్ అయితే ఇది. అలా కాకుండా టీఎల్ ఉన్నట్టయితే చేంజ్ ఇన్ ద హైట్ ఆఫ్ ది టీఎల్ అని అంటే అదే రైట్ ఆన్సర్. అది లేదు కాబట్టి ఈ ఆప్షన్కి వెళ్ళటంలో తప్పు లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఫ్రిక్షన్లెస్ ఫ్లో విత్ నో వర్క్ ఆర్ హీట్ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ గ్రేడియంట్ లైన్. మనం ఏ వర్క్ సప్లై చేయలేదు, అసలు హీట్ ట్రాన్స్ఫర్ జరగలేదు, అర్థమైందా? ఏం జరగలేదు, హీట్ ట్రాన్స్ఫర్ జరగలేదు, మనం ఏ వర్క్ కూడా సప్లై చేయాలి అంటే ఎనర్జీ లాస్ కాలేదు. ఎనర్జీ లాస్ కానప్పుడు ఏమవుతుంది, టీఎల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అవుతుంది కదా. ఇక్కడ ఎక్కడ ఉంది యాజ్ ఏ కాన్స్టెంట్ హైట్. ఓకే, హైట్ ఈజ్ కాన్స్టెంట్ హియర్. ఎందుకని ఎక్కడ వర్క్ నో వర్క్, మనం ఎక్కడ వర్క్ సప్లై చేయలేదు లేదా హీట్ ట్రాన్స్ఫర్ జరగలేదు కాబట్టి యాజ్ ఏ కాన్స్టెంట్ హైట్ ఉంటుంది, కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In the height of which liquid would rise in a piezometer tube attached to the flow is same as the. Very simple question. ఒక పీజోమీటర్ని కనెక్ట్ చేస్తే ఈ పీజోమీటర్లో ఫ్లూయిడ్ ఇక్కడ వరకు రైజ్ అయితే దాన్ని ఏమంటారు? మనం చెప్పుకున్నాం కదా, డెఫినేషన్లో అదే చెప్తుంటాం కదా. ఇక్కడ వరకు రైజ్ అయితే దాన్ని వాట్ యు కాల్ this one we can call as a HGL. అంటే ఇది డాటమ్ లైన్ అయితే ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది జెడ్ అయితే ఇక్కడికి ఉన్నది P1/ρg అయితే అప్పుడు ఏమవుతుంది, P1/ρg ప్లస్ జెడ్ విచ్ గివ్స్ ద HGL. పీజోమీటర్ కాకుండా మీరు కానీ పిటో ట్యూబ్ని కానీ అరేంజ్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ ఓకే P/ρg ప్లస్ జెడ్ ప్లస్ V²/2g విచ్ గివ్స్ ద టీఎల్ అవుతుంది. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా పీజోమీటర్ ట్యూబ్. అప్పుడు ఏమవుతుంది, హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, హైట్ ఆఫ్ ది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఓపెన్ ఛానల్ ఫ్లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, ఎస్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఓకే ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఏమవుతుంది, ఐడెంటికల్ టు ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. దిస్ ఈస్ ద ఛానల్ బాటమ్, దిస్ ఈస్ ద ఫ్లూయిడ్ ఫ్లో లైక్ దిస్ హియర్, ఫ్లూయిడ్ ఫ్లో. మీరు తెలుసు కదా హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఎలా వస్తుంది, ఒక పీజోమీటర్ని కనెక్ట్ చేస్తే ఒక అప్ టు సమ్ లెవెల్ వరకు రైజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు పీజోమీటర్ కనెక్ట్ చేసినా కానీ ఇక్కడ వరకే కదా, ఇక్కడ కనెక్ట్ చేసినా ఇక్కడ వరకే కదా, ఇక్కడ కనెక్ట్ చేసినా ఇక్కడ వరకే కదా. మరి వీటన్నిటిని జాయిన్ చేసుకుంటే ఏమొస్తుంది, ఓకే హెచ్జిఎల్ వస్తుంది. మరి ఈ హెచ్జిఎల్ని మనం ఏమనొచ్చు, ఫ్రీ సర్ఫేస్ అనొచ్చు. అందుకే అంటున్నాను ఐడెంటికల్ టు ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్, ఐడెంటికల్ టు ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. 126.
ద రిలేషన్షిప్ బిట్వీన్ ద హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్. ఎస్, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మీకు ఐడియా ఉంది. టీఎల్ ఆర్ ఈజిఎల్, వన్ మోర్ నేమ్ ఆర్ ఈజిఎల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్జిఎల్ ప్లస్ వి స్క్వేర్ బై 2g. దిస్ ఈజ్ ద రిలేషన్. కాబట్టి ఇక్కడ చూడండి, హెచ్జిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈజిఎల్ మైనస్ వెలాసిటీ హెడ్. ఏం ప్రాబ్లం లేదు. వీ నో దట్ వి స్క్వేర్ బై 2g ఈజ్ ద వెలాసిటీ హెడ్. నెక్స్ట్ మనం చూద్దాం. ద హెడ్ గివెన్ బై ద పిటోట్ స్టాగ్నేషన్ వెలాసిటీ ట్యూబ్ కరస్పాండింగ్ టు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పీజోమీటర్ వలన వచ్చే హెడ్ని మనము హెచ్జిఎల్ అనొచ్చు, పిటోట్ ట్యూబ్ వలన వచ్చేదాన్ని మనము టీఎల్ అనొచ్చు. ఇక్కడ వరకు రైజ్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ వరకే రైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి జెడ్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు చెప్పాను పీ బై రోజీ అని. అదేవిధంగా ఇక్కడ వరకు పీ బై రోజీ ఉంటే ఇది వి స్క్వేర్ బై 2g అవుతుంది, రిమైనింగ్ వి స్క్వేర్ బై. ఇది దేని వలన వచ్చిందంటే బికాస్ ఆఫ్ వాటర్ గెట్స్ స్టాగ్నేట్, అంటే వెలాసిటీ ఈజ్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ ద ప్రెషర్, సో దట్ వి స్క్వేర్ బై 2g. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఎనర్జీ గ్రేడియంట్ లైన్ అవుతుంది, ఎనర్జీ గ్రేడియంట్ లైన్. అదే పీజోమీటర్ పెడితే వాటి కాల్ హెచ్జిఎల్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఈ క్వశ్చన్ ప్రీవియస్గా కూడా ఈ క్వశ్చన్ గురించి మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ డయాగ్రామ్ క్లారిటీగా లేదు. ఇక్కడ ఫస్ట్ మీరు చూడండి, దీనివల్ల వచ్చేది ఏంటంటే హెచ్జిఎల్, కానీ ఈ హెచ్జిఎల్ హైట్స్ చూస్తే ఇంక్రీజ్ అయింది, బట్ ఈ రెండు హైట్స్ చూస్తే కాన్స్టెంట్గా ఉండదు. అదే దాని యొక్క మీనింగ్. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండ్ ఎనర్జీ గ్రేడియంట్ లైన్ ఈజిఎల్ ఫర్ ఏ ఫ్రిక్షన్లెస్ ఫ్లో ఇన్ ఏ డక్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. ఇక్కడ మనం అంటున్నాము హెచ్జిఎల్ ఫస్ట్ ఉంది కాబట్టి గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఇక్కడ చూడండి, గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ హియర్, gradually increases the height, and next one EGL, it will be straight. చూడండి, EGL it will be straight here. Next question, question number 129. The power available at the outlet of the pipe. Power available at the outlet of the pipe. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, this is the inlet of the pipe, this is the outlet of the pipe here. The head available is H0. Power P is equal to rho g QH, QH means H0. ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఇక్కడ సరే ఆప్షన్ ఏనే చెక్ చేద్దాం. W అంటే గామా అంటే రోజీ, W అక్కడ ఇచ్చారు, స్పెసిఫిక్ వెయిట్ అని గామా. నెక్స్ట్ వన్ Q అంటే ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ హియర్. ఏరియా చూడండి π/4 d² ఉంది అండ్ వెలాసిటీ v ఉంది. నౌ H0 అంటే వీ నో దట్ H మైనస్ HF హియర్. నౌ హెచ్ ఉంది, హెచ్ఎఫ్ అంటే మీ అందరూ తెలుసు FLV² డివైడెడ్ బై 2GT, FLV² డివైడెడ్ బై 2GT. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. we move on to the next question, question number 130. The water from the reservoir at high altitude is conveyed by the pipeline here. The efficiency of the power transmission in this case. Okay, yes, మనకు తెలుసు efficiency of the power transmission is equal to 1 minus HF divided by H here. This is the formula for efficiency of the power transmission. ఇక్కడ మీరు చూడండి, పైప్ నెట్వర్క్స్లో, pipe networks, the topic name is pipe networks here. In the pipe networks లో HF is equal to RQ² అని మనము ఓకే ప్రూవ్ చేస్తాం. HF is equal to RQ², వేర్ R is equal to ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు హైడ్రాలిక్ రెసిస్టెన్స్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ H is equal to ఓకే పొటెన్షియల్ హెడ్ ఆఫ్ ది వాటర్. H is equal to potential head of the water, and Q² is nothing but discharge, which is also called as a flow rate. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే HF ప్లేస్లో RQ² సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ 1 minus RQ² డివైడెడ్ బై H. ఓకే, RQ² డివైడెడ్ బై, ఇది రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో రాదు, కానీ పైప్ నెట్వర్క్స్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, పైప్ నెట్వర్క్స్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద పవర్ ట్రాన్స్మిషన్? 1 minus HF by H here. To get the maximum power transmission, we know that HF is equal to H by 3. HF is equal to H by 3. ఇది చాలా పాపులర్. HF is equal to H by 3. Now ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే H by 3 divided by H get cancel, 1 minus 1 by 3 which is equal to 2 by 3. Yes, 2 by 3. అదే క్వశ్చన్, 2 by 3. The efficiency of the power transmission through a pipe here, 2 by 3. Next question కూడా same question, the corresponding to the maximum power transmitted through a pipeline here, 2 by 3.
2 by 3 which gives 0.667 which is equal to 66.67. 66 పాయింట్ అదే వాల్యూ దాన్ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్తే 66.67. ఇది కూడా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్. వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ద రిలేషన్ బిట్వీన్ ద ఫోర్స్ ఎఫ్ అండ్ జెట్ వెలాసిటీ. F is equal to rho a v square. F is equal to rho a v square here. From this one, F is directly proportional to v square here. F is directly proportional to v square here. So, option ఏమవుతుంది? C అవుతుంది. And also impinging on stationary plate to vertical plate. This is the formula for stationary vertical plate here. Next question కి move అవుదాం మనం. Next question ki, following statements is true about the force F and to the high velocity jet impinging on the stationary curved plate here. Stationary curved plate. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని అర్థమవుతుంది ఏంటంటే పర్టికులర్ డైరెక్షన్లో V1 అనే వెలాసిటీ ఉంది. ఇది ఒక పర్టికులర్ డైరెక్షన్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ చూస్తే velocity in x direction is v cos beta 1. Okay, v sin beta 1 here. Or we can write like this also, curved plate on this one here. Or we can write like this here. This is v2 and v2 cos beta 2 and v2 okay sin beta 2 here. ఇవి మనకు ఐడియా ఉన్నాయి. ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ డిపెండ్ ఆన్ v1 cos beta 1. అవును కదా, v1 cos beta 1 హియర్ చూడండి. ఎక్స్ డైరెక్షన్లో ఓకే ఫోర్స్ అనేది v1 cos beta 1 మీద డిపెండ్ అవుతుంది. ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డిపెండ్ ఆన్ v2 sin beta 2. v2 sin beta 2 కాదు కదా, v2 sin beta 2 కాదు కదా. y డైరెక్షన్ v1 cos beta 1 హియర్, v1 cos beta 1 y డైరెక్షన్ హియర్ కాదు కదా, v1 cos beta 1 కాదు కదా. అండ్ నెక్స్ట్ వన్ y డైరెక్షన్లో అగైన్ y డైరెక్షన్ డిపెండ్ ఆన్ v2 cos beta 2 కాదు కదా, v2 cos beta 2 కాదు. y డైరెక్షన్లోనైతే సైన్స్ ఉన్నాయి, ఓకే ఎక్స్ డైరెక్షన్లోనైతే కాస్ ఉన్నాయి ఎక్స్ డైరెక్షన్లో. కానీ ఇక్కడ చూస్తే y డైరెక్షన్ ఇది y డైరెక్షన్ రెండు కాజెస్ ఉన్నాయి కాదు, ఇది ఎక్స్ డైరెక్షన్ ఉంది ఓకే సైన్ ఉంది కాదు. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. We move on to the next question. The force F generated when the jet strikes at a middle of the one of the flat plate mounted on the wheel. Okay, mounted on the wheel here. ఇక్కడ చూడండి ఈ కేసు మీనింగ్ ఏంటంటే I am considering the series of flat plates like this here. Series of flat plates like this. Yes, ఇది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. ఓకే F is equal to rho a v into v minus u. ఇక్కడ మీకు చెప్పే ఉంటాను ఎందుకు rho a v కన్సిడర్ చేయాలి, v minus u కన్సిడర్ చేయకూడదు అంటే సిరీస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా v నే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇది స్ట్రైక్ చేసిన తర్వాత when this blade is come to the here, okay already the water touch with this veins here, that is the reason we are considering the rho a v. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చనే. ఓకే సిరీస్ ఆఫ్ ఫ్లాట్ వెయిన్స్ లో మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి ఎస్ ద నెంబర్ ఆఫ్ ఫ్లాట్ ప్రీవియస్ కేసు లాంటిదే కేసు, కానీ ప్రీవియస్ కేసులో ఫోర్స్ అడిగాడు, ఈ కేసులో ఎఫిషియన్సీ అడిగాడు. ఓకే సేమ్ క్వశ్చన్ ఎఫిషియన్సీ అడిగాడు. ఓకే ఇది కూడా స్టాండర్డ్. ఓకే 2u into v minus u divided by v square where v is equal to tangential velocity of the wheel here, v is equal to velocity of the jet here. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్. నేను అదే చెప్తున్నాను మీకు, మీరు ఏదైనా కొంచెం డిఫికల్ట్ అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అదర్వైజ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే నేనేమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 137. ద నెంబర్ ఎస్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ నెంబర్ 30, 135, 136, 137 దీస్ 3 క్వశ్చన్స్ ఆన్ ఓకే వీల్ కన్సిస్టింగ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఫ్లాట్ వెయిన్స్ మీద ఉన్నాయి 3 క్వశ్చన్స్. ఓకే దీనికి కూడా మీకు ఆన్సర్ తెలుసు. యూ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ ది వీల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది జెట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్ the jet at a velocity v1 at an angle strikes a curved vanes moving with a velocity u as shown in the figure. Yes, ఈ క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూద్దాం. The Euler's head. Work done per second
divided by weight per second, unit weight per second is called as head అంటాం. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద వర్క్ డన్ పర్ సెకండ్? రో ఏవి ఇంటూ, ఓకే ఇక్కడ చూడండి, VW1 U1 మైనస్ VW2 U2 డివైడెడ్ బై వెయిట్ పర్ సెకండ్, అంటే మాస్ పర్ సెకండ్ ఇంటూ జీ. వెయిట్ పర్ సెకండ్ ఈస్ మాస్ పర్ సెకండ్ ఇంటూ జీ హియర్, మాస్ పర్ సెకండ్ ఇంటూ జీ. నా ఇక్కడ చూస్తే మీరు మాస్ పర్ సెకండ్ ఫార్ములా ఏంటంటే రో ఏవి. మాస్ పర్ సెకండ్ ఫార్ములా రో ఏవి. రో ఏవి గెట్ క్యాన్సిల్, then VW1 U1 minus VW2 U2 divided by G. This is the formula for head, that is called as a Euler's head. మీరు ఏం లేదు, మీ అందరికి వర్క్ డన్ పర్ సెకండ్ ఫార్ములా గుర్తుంటుంది, రో ఏవి ఇంటూ VW1 U1 minus VW2 U2 బికాస్ దిస్ ఈస్ ద కర్వ్డ్ ప్లేట్ హియర్, డివైడెడ్ బై మీకు ఎప్పుడైనా ఎక్కడైనా హెడ్ కావాలంటే వెయిట్ పర్ సెకండ్ కన్సిడర్ చేయాలి. వెయిట్ పర్ సెకండ్ ఈజ్ మాస్ పర్ సెకండ్ ఇంటూ జీ హియర్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. చూడండి, VW1 U1 minus VW2 U2 divided by G. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Based on the two statements given below, choose the correct answer. Reaction turbines are low heads and high flow device. High flow means high discharge. Okay, heads, low heads, high discharge కరెక్టే కదా. మీరు చూడండి, అదే ఇంపల్స్ టర్బైన్కి వచ్చినట్టయితే పెల్టన్ వీల్ టర్బైన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పెల్టన్ వీల్ టర్బైన్ ఈజ్ సూటబుల్ ఫర్ హై హెడ్స్ అంటాం. అదే రియాక్షన్ టర్బైన్ అయితే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లో హెడ్స్. ఇక్కడ ఇంకా బాగా మాట్లాడుకుంటే ఫ్రాన్సిస్ టర్బైన్ అయితే మీడియం హెడ్స్, కెప్లాన్ టర్బైన్ అయితే లో హెడ్స్ అంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఇది రైట్ గానే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో సెకండ్ ఆప్షన్, ఇన్ ద రియాక్షన్ టర్బైన్స్ ఫ్లో ఎంటర్స్ ఎట్ ద లార్జ్ డయామీటర్ అండ్ డిశ్చార్జెస్ ఎట్ ద ఐ హియర్. అవును, అంటే మీ అందరూ తెలుసు టర్బైన్స్లో, ఓకే లెట్ us కన్సిడరింగ్ దిస్ ఈజ్ ద ఫ్రాన్సిస్ టర్బైన్, ఇలా ఎంటర్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి లీవ్ అవుతుంది, ఇది ఐ అంటాం, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ హియర్. లీవ్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచే లీవ్ అవుతుంది, ఎంటర్ అయ్యేటప్పుడు అందుకే లార్జ్ డయామీటర్లో ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. సో స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, నాట్ ఆప్షన్స్ హియర్, స్టేట్మెంట్స్ హియర్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 140. హెడ్ కోఫిషియంట్, ఓకే హెడ్ కోఫిషియంట్ సిహెచ్ ఆఫ్ ఏ టర్బైన్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి సార్ ఏంటి సార్ ఈ హెడ్ కోఫిషియంట్ అంటే అని అడుగుతుంటారు. ఓకే, మనం క్లాస్లో కూడా క్లియర్గా చెప్తుంటాం, హెడ్ నెంబర్ అన్నా హెడ్ కోఫిషియంట్ అన్నా బోత్ ఆర్ సేమ్. హెడ్ నెంబర్, డిశ్చార్జ్ నెంబర్, పవర్ నెంబర్, ఆర్ హెడ్ కోఫిషియంట్, డిశ్చార్జ్ కోఫిషియంట్, పవర్ కోఫిషియంట్ హియర్. ఓకే, ఇక్కడ చూస్తే ఈ ఏఈ ఎగ్జామినేషన్లో 3 నెంబర్స్ 3 కోఫిషియంట్స్ ఇచ్చారు. హెడ్ కోఫిషియంట్ ఇచ్చాడు, డిశ్చార్జ్ కోఫిషియంట్ ఇచ్చాడు అండ్ పవర్ కోఫిషియంట్. కానీ పవర్ కోఫిషియంట్ అండ్ టర్బైన్ వాటికల్ హెడ్ కోఫిషియంట్ అనే టర్బైన్స్కి ఇచ్చారు అండ్ వాటికల్ పంప్స్కి ఏమో డిశ్చార్జ్ కోఫిషియంట్. కానీ ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ కాదు, పంప్స్కి అయినా అదే ఎక్స్ప్రెషన్స్, ఇక్కడైనా అదే ఎక్స్ప్రెషన్స్. మనం క్లాస్ రూమ్లోనైతే డెరివేషన్ చేసి మరీ చూపిస్తాం. ఇక్కడ నేను డెరివేషన్ ఏం చేయట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి 3 రాస్తున్నాను. హెడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు GH డివైడెడ్ బై N స్క్వేర్ D స్క్వేర్. N అంటే జనరల్గా మనం క్యాపిటల్ N రాస్తాం, స్పీడ్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ స్మాల్ n ఇచ్చారు, నో ప్రాబ్లం. అదేవిధంగా Q డివైడెడ్ బై N D పవర్ D క్యూబ్, N D క్యూబ్ హియర్, Q డివైడెడ్ బై N D క్యూబ్. అదే పవర్ అయితే రో ఇంటూ N క్యూబ్ D పవర్ 5 హియర్, N క్యూబ్ D పవర్ 5 హియర్. ఓకే, ఇవి కోఫిషియంట్స్. ఇక్కడ చూడండి GH డివైడెడ్ బై D స్క్వేర్, N స్క్వేర్ హియర్. మీరు కానీ మన క్లాస్లో కానీ మన నోట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డెరివేషన్స్ ఉంటాయి. ఇక్కడైతే నేనేం డెరివేషన్స్ చేయట్లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇదిగోండి పవర్ కోఫిషియంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ క్లియర్గా ఏదో సంథింగ్ BHP అన్నాడు. BHP అంటే జనరల్గా బ్రేక్ హార్స్ పవర్ అంటారు. ఇక్కడ BHP అంటే మీరు ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. బ్రేక్ హార్స్ పవర్ బ్రేక్ హార్స్ పవర్ అంటుంటారు. ఓకే, దాన్ని బేస్ చేసుకుంటే నేను ఏమన్నాను, P డివైడెడ్ బై రో N క్యూబ్ అండ్ D పవర్ 5 అని ప్రీవియస్గా చెప్పాను. కాబట్టి ఈ ఆప్షన్ అవుతుంది. BHP అంటే బ్రేక్ హార్స్ పవర్. అంతేకాని డిఫరెంట్ టర్మ్స్ అనుకోకండి. B అంటే డిఫరెంట్, H అంటే డిఫరెంట్, బ్రేక్ హార్స్ పవర్ దాని యొక్క మీనింగ్. ఐ థింక్ మెకానికల్ స్టూడెంట్స్కి ఓకే బాగా నాలెడ్జ్ ఉంటుంది బ్రేక్ హార్స్ పవర్ అనేది వెన్ కంపేర్ టు ద సివిల్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఎస్ ఈ క్వశ్చన్ చూద్దాం. మనం జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్పెసిఫిక్ స్పీడ్ N ఇంటూ రూట్ P డివైడెడ్ బై H పవర్ 5/4. ఇది జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, స్పెసిఫిక్ స్పీడ్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద డైమెన్షన్ స్పెసిఫిక్ స్పీడ్, సెకండ్ వన్ ఈజ్ ద డైమెన్షన్ లెస్. జనరల్గా మెజారిటీ ఇదే ఇస్తుంటాడు, కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో డైమెన్షన్ లెస్ స్పెసిఫిక్ స్పీడ్ ఇచ్చాడు. ఓకే, డైమెన్షన్ లెస్ స్పెసిఫిక్ స్పీడ్ ఏం లేదు, దానికి ఫార్ములా
n into root p divided by okay rho and gh whole power 5 by 4 here. Okay, rho whole power 1 by 2. ఓకే, మనం క్లాస్ రూమ్లో కూడా డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ గురించి కూడా డిస్కషన్ చేస్తాం. డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ మన నోట్స్లో చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు హౌ టు గెట్ దిస్ వన్ హియర్. ఇప్పుడు నేను అంత మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి టైం లేదు ఇక్కడ నాకు, కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఎన్ ఉంది, అదే చెప్పాను బిహెచ్పి అని ఇచ్చాడు, పర్వాలేదు, రూట్ స్క్వేర్ అండ్ జిహెచ్ హోల్ పవర్ 5 by 4 కరెక్టే, ఆప్షన్ ఏ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The peripheral velocity factor for a impulse turbine is given by, yes, ఇది కూడా మనం క్లాస్ రూమ్లో డిస్కషన్ చేస్తూ ఉంటాం, ఇది కూడా ఈ క్వశ్చన్ని. ఓకే, నౌ స్పీడ్ రేషియో, ఓకే దిస్ వన్ u డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 2gh అని చెప్తూ ఉంటాం. దిస్ వాల్యూ, ఇది కాన్స్టెంట్ వాల్యూ 0.47. యాక్చువల్లీ దిస్ వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ 0.43 to 0.48 అంటాం, ఆ రేంజ్లో చూస్తే 0.47 ఉంది. ఓకే, ఇది స్టాండర్డ్ వాల్యూ. The centrifugal pump, the ratio of the power available at the impeller to the power available at the shaft, which is called as a mechanical efficiency అంటాం. అదే టర్బైన్స్ లో అయితే ఓకే షాఫ్ట్ టు ద ఓకే వర్టికల్ రన్నర్ అంటూ ఉంటాం, వేరాజ్ ఇన్ దిస్ వన్ ఇంపెల్లర్ టు ద షాఫ్ట్ అంటూ ఉంటాం. మెకానికల్ ఎఫిషియన్సీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 145 క్వశ్చన్. సెంట్రిఫికల్ పంప్, ద రేషియో ఆఫ్ ది యాక్చువల్ ఫ్లో రేట్ టు ద థియరిటికల్ ఫ్లో రేట్ వీ కెన్ కాల్ as a volumetric efficiency. Next question number 146 చూద్దాం. For a centrifugal pump, the blade exit angle is less than 90 degrees, the pump head is less than 90 degrees. Yes, ఇక్కడ మీరు చూడండి head versus okay discharge curves చూస్తే we have the three curves like this here. This is beta is less than 90 degrees, beta 2. This is beta 2 is equal to 90 degrees. This is beta 2 is greater than 90 degrees here. Yes. Now this is for beta less than 90, beta is equal to 90, beta is greater than 90. Beta is equal to 90, then we can call as a okay radial. Okay, radial facing అంటాము. Now one is beta is greater than 90, we can call as a forward facing, this is a backward facing అని మనం క్లియర్గా చెప్తూ ఉంటాము. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి లెస్ దాన్ 90 అని క్లియర్గా ఇచ్చాడు, ఈ కర్వ్ను మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి డిశ్చార్జ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, హెచ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి okay h and this one both are okay what you call inversely proportional, whereas in this one constant, whereas in this one directly proportional. H value is increases with discharge, కానీ ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడు less than 90 అన్నాడు, decreases, pump head is decreases with increasing the discharge. చూడండి డిశ్చార్జ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే హెడ్ ఏమవుతుంది, డిక్రీజెస్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. For the efficiency of the typical centrifugal pump is maximum at here. ఇక్కడ మీరు చూస్తే స్మాల్ పంప్స్ అండ్ లార్జ్ పంప్స్ అని ఉంటాయి, స్మాల్ పంప్స్ అండ్ లార్జ్ పంప్స్ అంటూ ఉంటాయి. స్మాల్ పంప్స్లోనైతే 55%, లార్జ్ పంప్స్లోనైతే 70%. Whereas in the small pumps here 55%, whereas in the large pumps here 70%. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ పర్టికులర్ పంప్ అని క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి నేను స్మాల్ పంప్ అని తీసుకుంటే 55, కానీ ఇక్కడ నియర్గా చూస్తే 60% ఆఫ్ ది మ్యాక్సిమం డిశ్చార్జ్, 60% ఆఫ్ ది మ్యాక్సిమం డిశ్చార్జ్ ఆన్సర్ అవుతుంది. నా నెక్స్ట్ వన్ అదే చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ చూస్తే కెపాసిటీ కోఎఫిషియంట్, దట్ ఈస్ కాల్డ్ as a డిశ్చార్జ్ కోఎఫిషియంట్ హియర్. ఆన్సర్ ఇదే అవుతుంది, Q డివైడెడ్ బై N ఇంటూ D క్యూబ్. ఓకే, ఇది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్ 149. The head required at a centrifugal pump inlet to keep the liquid from the cavitation or boiling is known as, yes, this is the direct definition, net positive suction head. నెట్ పాజిటివ్ సక్షన్, డెఫినేషన్స్ వాటి గురించి మనం డిస్కషన్ చేయట్లేదు. నెక్స్ట్ వన్, ఫర్ ఏ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ ఏ సెంట్రిఫికల్ పంప్ హ్యావింగ్ ద డెన్సిటీ డిశ్చార్జ్కు circumferential speed u1 and speed u2 and absolute circumferential velocity components of flow vt1. యాక్చువల్గా మనం vf1 and vf2 అంటాం, కానీ ఇక్కడ vt1 and v2 అన్నాడు. పవర్ డెలివర్డ్, ఎస్, పవర్ మీన్స్ వర్క్ డన్ పర్ సెకండ్. నౌ వాట్ ఈస్ ద ఫార్ములా, రో ఏవి ఆర్ రో క్యూ, పర్వాలేదు రో ఏవి. అయితే ఇక్కడ మీరు చూడండి మనం టర్బైన్స్లోనైతే VW1 U1 అంటాం, వేరాస్ ఇన్ దిస్ వన్ VW2 U2 అంటాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమనాలి, ఓకే ఇక్కడ చూడండి
ఇక్కడ దిస్ వన్ ఉంది కాదు, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫైనల్ మైనస్ ఇనిషియల్ వస్తుంది. నౌ వీ కెన్ లుక్ ఎట్ హియర్, దిస్ ఇస్ ద ఫైనల్ మైనస్ ఇనిషియల్, రో క్యూ ఇంటూ U2 VW2 VT2 మైనస్ U1 VT1 here. యాక్చువల్గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ circumferential velocity components of the flow, VT1 and VT2, okay, and next one circumferential speed U1 and U1 here, U1 and ఇది circumferential speed is nothing but మీ అందరూ తెలుసు circumferential. What is the meaning of that circumferential here? What you call diametric here. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ tangential velocity at inlet and at outlet here, tangential velocity at inlet and outlet here, and also circumferential velocity of the components of the flow. I think ఓకే, మనం ఎప్పుడు ఈ టెర్మినాలజీ పెద్దగా వినలేదు. VT1 కాదు, నేను అనుకోవటం అది VF1 అండ్ VF2 అనుకుంటున్నాను. కానీ ఇక్కడమైతే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది VW2 U2 మైనస్ VW1 U1 హియర్. నాకు తెలిసి ఈ క్వశ్చన్లో కొంచెం ఏదో క్లారిటీ మిస్ అయినట్టుగా ఉంది. ఇది ఏమన్నా విర్ల్ వెలాసిటీ VW1 అండ్ VW2 అయితే మటుకు అవుతుంది, కానీ VF2 U2 మైనస్ VF2 U1 అయితే ఫార్ములా లేదు. ఫార్ములా ఏముంది, ρAV ఇంటూ VW2 U2 మైనస్ VW1 U1. నేను ఏమంటున్నాను అంటే ఐ థింక్ ఇవి VW1 అండ్ VW2 అవుతాయి అనుకుంటున్నాను. నాకు కూడా ఐడియా లేదు. సర్కంఫరెన్షియల్ వెలాసిటీ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫ్లో, జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఫ్లో వెలాసిటీస్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, సరే, ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ మనకు ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నాకు ఫైనల్ రావాలి, దాని తర్వాత ఇనీషియల్ రావాలి. ఎస్, ఇక్కడ చూస్తే ఓకే, ఫైనల్ మైనస్ ఇనీషియల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నది ఆప్షను, ఈ యొక్క ఆప్షన్ ఉంది, వన్ మోర్ ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ చూడండి U2 VT2 ఉంది, ఇక్కడ U2 VT1 ఉంది, అదేవిధంగా U1 VT2 అని ఉంది. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఉన్న వాటిల్లో బెస్ట్ వన్ ఇది. నేను 100% ఓకే ఇది కరెక్ట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ ఫ్లో అంటున్నాడు, మరి ఏమన్నా అది ఫ్లో వెలాసిటీగా కన్సిడర్ చేశాడో ఐ డోంట్ నో అబౌట్ దిస్. కానీ ఇక్కడైతే మనం ఎవరమైనా పెట్టి రావచ్చు, ఇది ఆప్షన్ని. ఓకే, థ్యాంక్ యూ. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం 150 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఓకే, టోటల్ 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్లో మనము క్వశ్చన్ నెంబర్ 73 నుంచి స్టార్ట్ అయినాయి. 73 నుంచి 150 క్వశ్చన్కి మనం సొల్యూషన్స్ ఇచ్చాము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫ్లూయిడ్ మెకానిక్స్.